హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. రామరూప చైతన్య ప్రభుజీకి, మాధవ గౌరదాస్ ప్రభుజీకి నా దండవత్ ప్రణామాలు చేస్తూ హరే కృష్ణ. ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైన శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి, గురు మహారాజులైన జయపతాక స్వామికి, మా శిక్షా గురువులందరికీ నమస్కరిస్తూ దండవత్ ప్రణామాలు చేస్తూ క్లాసును ప్రారంభిస్తాం. హరే కృష్ణ. మాతాజీస్ ఒక్క విన్నపం ఏమంటే, దయచేసి అందరూ కూడా మ్యూట్ లో ఉండండి. ఎందుకంటే మీరు అన్మ్యూట్ అయినప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, మళ్ళీ డైవర్ట్ అవుతది మనం చెప్పేటువంటి ఆ క్లాసుల్లో కూడా. ప్రభుజీ కూడా అదే చెప్తారు మీకు. కాబట్టి దయచేసి క్లాసు ముగిసేంత వరకు మీరు మ్యూట్ లోనే ఉండండి. చివరి కావాలంటే ఏవైనా అడిగితే చెప్పగలరు. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి, జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి, యశోధనందన వ్రజ జన రంజన, యశోధనందన వ్రజ జన రంజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి, యశోధనందన వ్రజ జన రంజన, యశోధనందన వ్రజ జన రంజన, యమున తీరావనచారి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ, జయ రాధా మాధవ రాధా మాధవ శ్రీ రాధే, జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర శ్రీ రాధే,
జయ రాధా గోవింద రాధా గోవింద శ్రీ రాధే జయ రాధా రమణ రాధా రమణ శ్రీ రాధే జయ రాధా మదన మోహన్ మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ బలదేవా జయ సుభద్రా జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ బలదేవా జయ సుభద్రా జయ ప్రభుపాదా జయ ప్రభుపాదా ప్రభుపాదా జయ ప్రభుపాదా జయ గురుదేవా జయ గురుదేవా గురుదేవా జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి హరి బోల్. హరే కృష్ణ. మంగళాచరణం పాడుతున్నాం ప్రతి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోం శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు మీకు. హరే కృష్ణ. ఈ రోజు మనము బృందావనంలోని 12 వనాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు బృందావనము చుట్టూతా ఆవరించి ఉన్నటువంటివే ఈ 12 వనాలు. మొదట మనము బృందావనం గురించి తెలుసుకుందాం. బృందావనం అంటేనే బృందాదేవి యొక్క వాసం. అంటే కృష్ణ బలరాములు గోకులంలో ఉన్నప్పుడు కంసుని చేత ఎన్నో అసురులు అందరినీ పంపిస్తూ చాలా కష్టపడుతూ అసురులు అందరు రావడము, కృష్ణ భగవానుని హతం చేయడానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళని అందరినీ వధించేయడము ఇలాగ జరుగుతున్నప్పుడు నంద మహారాజు ఇక అక్కడ గోకులంలో ఉండకూడదు అనేసి అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోవాలని గర్గముని ఆయన యొక్క కోరిక మీద వాళ్ళు మొదట స్థలాన్ని చూస్తారనమాట. అలాగ స్థలం చూసేటప్పుడు బలరామకృష్ణ వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో మాత్రము ఎక్కువగా తులసి వనం ఉన్నదనమాట. అలాగా ఆ తులసి వనం దగ్గరే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఇక్కడే మనము ఉండాలి అని. కాబట్టి బృందావనం అంటే బృందాదేవి యొక్క వాసం. వాళ్ళందరికీ కూడా స్థలాన్ని బృందాదేవి అక్కడ ఇచ్చారనమాట ఫస్ట్. అలాంటి బృందావనంని మనము దర్శించడం అనేది ఎంతో భాగ్యం అన్నమాట. ఎందుకు అంటే ఆ బృందావనంలోనే ధ్రువుడు వచ్చి అక్కడే తపస్సు చేసుకున్నటువంటి ప్లేసు. తర్వాత అంబరీష్ మహారాజు ఏకాదశి వ్రతాన్ని అక్కడే చేశారనమాట. అంతేకాకుండా మధ్వాచార్యులు, మళ్ళీ రామానుజాచార్యులు, తర్వాత శంకరాచార్యులు, వీళ్ళందరూ కూడా ఇష్టపడినటువంటి ప్లేస్ అది. అంతేకాదు సాక్షాత్తు కలియుగం యొక్క దైవమైనటువంటి భక్త రూపంలో వచ్చిన శ్రీ చైతన్య మహాప్రభువు అక్కడ వచ్చి ఉండి ఆయన షడ్ గోస్వాములకి ఆ ప్రాంతం గురించి చెప్పి ఇక్కడ కృష్ణ భగవానుడు లీలలు చేసినటువంటి ప్లేస్లన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు ఆ ప్లేసులన్నింటినీ వెతకాలి అనేసి షడ్ గోస్వాములకి చెప్పడం వల్లనే మనకి బృందావనంలో అన్ని ప్లేసులు కూడా తెలిసి వచ్చిందనమాట. ఇంతటి ముఖ్యమైన ప్రదేశమే బృందావనం. కాబట్టి ఇలాంటి బృందావనాన్ని మనము సాధారణమైన భౌతిక చక్షువులతో చూస్తే మనము దర్శించలేము. ఆధ్యాత్మిక చక్షువులతో మనము బృందావన దర్శనాన్ని చేసుకోవాలి. మనకి భగవద్గీతలో అర్జునుడు చెప్పారు, చంచలం హి మనః కృష్ణ. ఓ కృష్ణ, నేను గాలిని కూడా బంధించగలనేమో కానీ నా మనస్సును నేను బంధించలేను, నా మనస్సును నేను కంట్రోల్లో ఉంచుకోలేను అన్నారు. కానీ మనమందరం ఇప్పుడు ఏం చేయాలి అంటే అలాంటి మనస్సుని మనము కంట్రోల్లో తెచ్చుకొని పూర్తిగా మనము ఆధ్యాత్మిక చక్షువులతో మనము పూర్తిగా బృందావనాన్ని ఇప్పుడు ఆ వనాలనన్నింటినీ కూడా మనము చూడడానికి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ మనస్సుని పూర్తిగా అంతర విధంగా అనుకొని పూర్తిగా ఆ బృందావనం అంతా మనము చుట్టి రావడానికి వెళ్తున్నాం. కాబట్టి ఆ బృందావనము అంతటి మహత్తరమైన ప్రదేశం అన్నమాట. ఆ బృందావనంలో యమునా నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ యమునా నదికి ఉత్తర వైపున 5 వనాలు ఉన్నాయి. అదే యమునా నదికి పశ్చిమ వైపున 7 వనాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 12 వనాలు అన్నమాట. అలాగ తూర్పు వైపున వనాలు ఏమిటి అంటే మొట్టమొదట భద్రవనం, తర్వాత బిల్వవనం, ఆ బిల్వవనాన్నే బేల్వనం అని కూడా అంటారు. తర్వాత లోహవనం, మూడవది లోహవనం, నాలుగవది భాండీర్వనం, ఐదవది మహావనం. ఈ 5 వనాలు కూడా ఆ యమునా నదికి తూర్పు వైపున ఉన్నాయన్నమాట.
అదే విధంగా పశ్చిమ వైపున ఉన్నటువంటి వనాలు ఏమిటి అంటే ఫస్ట్ 6వది వస్తుంది మధువనం, 7వది తాళవనం, 8వది కుముదవనం, 9వది కామ్యవనం, 10 వచ్చి కదిరవనం, తర్వాత 11వది బృందావనం, ముదవనం, బహుళవనం, ఇంకొకటి బహుళవనం ఉన్నది. ఈ విధంగా 7 వనాలు మొత్తం కలిపితే 12 వనాలు ఉన్నాయి. ఈ 12 వనాలని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వనాలను మనము పరిక్రమ చేయబోతున్నాం. ఎందుకంటే ఎంతో అదృష్టవంతులుగా కానీ ఇలాంటి పరిక్రమ అనేది మనకు దొరకదు. అంటే ఎంతమంది మనము బృందావనం వెళ్ళి దర్శించుకోగలుగుతాము? అది కుదరని పని. ఎందుకంటే భగవంతుని యొక్క ప్రేమ, కరుణ మన మీద ఉండాలి. మనం భగవంతుని విశ్వసించాలి. అప్పుడే మనల్ని ఆయన పిలుస్తాడు. కాకపోతే ఒకవేళ అలాంటి ఇది ఛాన్స్ ఉంటే కూడా వెళ్ళలేని పరిస్థితిలో కొంతమంది ఉండవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిక్రమను మనసులోనే మనము ఈ ఈ వనాలన్నింటినీ దర్శించవచ్చు. ఆ విధంగా మనం ఈరోజు దర్శనం చేద్దాం. ఫస్ట్ ఇందులో భద్రవనం. ఈ భద్రవనం అనేది పరిక్రమ 5 కిలోమీటర్స్. ఓకేనా? ఇందులో 5 కిలోమీటర్స్ వనము పూర్తిగా ఉంటుంది. ఈ భద్రవనం మనకి పేరులోనే తెలుస్తుంది, భద్రవనం. భద్ర అంటేనే బలరాముని యొక్క ఇంకొక పేరు బలభద్రుడు. కాబట్టి ఆ భద్రవనం అనేది బలరామునికి ఎక్కువగా ప్రీతిపాత్రమైనటువంటి వనం అన్నమాట. అంటే అక్కడ బలరాముడు ఎక్కువగా ఆటలాడుకునే ప్లేస్. కాబట్టి ఆ వనానికి భద్రవనం అని పేరు వచ్చింది. ఈ భద్రవనంలో కృష్ణ బలరాముడు ఎక్కువగా గోచరణ లీలలు చేసేవారు. అసలు గోచరణ లీల అంటేనే, గోచరణ లీల అంటేనే ఏ వనం అన్నా తీసుకోండి, అన్ని వనాలలో కూడా బలరామకృష్ణులు గోపబాలురతో గోచరణ లీలలు చేసి ఉన్నారు. అక్కడ ఒక్కొక్క చోట లీలలు చేశారు, ఒక్కొక్క చోట జస్ట్ ఆవులను మాత్రమే తీసుకొని వెళ్ళి వచ్చేవారు. అలాగా గోచరణ అంటే ఆవులను వీళ్ళందరూ ఉదయాన తీసుకొని వెళ్ళి అక్కడ పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఆ ఆవులన్నింటినీ వదిలిపెడతారు. అవి పచ్చిక మేత తీసుకుంటూ ఉంటే వీళ్ళందరూ కృష్ణ బలరాములు, గోపబాలురు అందరూ కూడా ఆటల్లో మునిగిపోతారనమాట. అలాగా ఈ భద్రవనంలో కూడా గోచరణ లీల చేశారనమాట. వీళ్ళ ఆటలు ఎలాగ ఉంటాయి అంటే, మనం ఇప్పటికీ అవి ఉన్నాయి అలాంటి ఆటలు. ఎలాగంటే వాళ్ళు ఆ అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ చెట్ల నుండి కాయలన్నీ పడి ఉంటాయి. ఒక్కొక్క కాయలు బాల్ ఆకారంలోనే బంతి ఆకారంలో ఉంటే వాటిని బంతిలాగా ఒకరికొకరు విసురుకుంటూ ఆడుకునేవారట. తర్వాత కోతి కొమ్మచ్చి అనే ఆట. అదేమిటి అంటే వానరాలు ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకు ఎలాగ గెంతుతాయి, ఆ విధంగా ఈ గోపబాలురు అందరు కూడా అలాంటి ఆటలు ఆడేవారట. ఇంకా కొంతమంది గోపబాలురు ఇంటి నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు కొన్ని వస్త్రాలు, అంటే కింద పరుచుకోవడానికి దుప్పట్లు అంటాం కదా, అలాంటి వస్త్రాలను తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పైన వేసుకొని వృషభాలు ఒకరికొకరి ఢీకొంటున్నట్టుగా ఎదురెదురుగా నిలబడుకొని ఒకరికొకరు ఆడుకునేవారట. తరువాత భగవంతుడు ఆ వనాలనంతా కూడా చూద్దాము, అందంగా ఉన్నాయి కదా అని కొద్దిగా ముందుగా వెళ్తూ ఉంటారట. అలాగ వెళ్తూ ఉంటే మిగిలిన గోపబాలురంతా నేను ఫస్ట్ భగవంతుణ్ణి తాకాలి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి భగవంతుణ్ణి తాకేవారట. ఇలాంటి ఆటలన్నీ కాకుండా వాళ్ళు అనుకరణలు కూడా చేసేవారు. అనుకరణ అంటే ఏమి అంటే, అక్కడ పక్షులు ఏ విధంగా అవి అవి గొంతుని ఇస్తాయో ఆ విధంగా చేసేవాళ్ళు. కోయిలలు కూసిన విధంగా వీళ్ళు కూడా కోయిలలాగా అనుకరించే వాళ్ళట. అదే విధంగా
మిగతా పక్షులు ఉంటాయి, అవి ఎలాగ అనుకరణ చేస్తే అలాగా చేసేవారట. తర్వాత ముఖ్యంగా నెమళ్ళు నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాయి. ఆ విధంగా వీళ్ళు కూడా చక్కగా ఆ విధంగా నృత్యం చేసేవారట. ఇంకా కొంతమంది అయితే ఆ గోపబాలురు అందరు కూడా ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఆహారాన్ని ఒక బాక్స్ లో పెట్టి కావడిలాగా తీసుకొచ్చేవారట. కావడిలాగా అంటే ఒక కట్టెకు దాన్ని కట్టేసి ఇలాగ భుజం మీద వేసుకొని వచ్చేవారు. అలాగ వచ్చిన ఆ టిఫిన్ బాక్స్ ను తీసేసుకొని మిగతా గోపబాలురు ఒకరికొకరు విసురుకొనేసేవారట. అంటే ఆ గోపబాలుడు చాలా బాధగా ఉండేవాడు, మన క్యారియర్ ని వాళ్ళు తీసేసుకున్నారే అనేసి. అలాగ ఉన్నప్పుడు, అలాగా దుఃఖంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా నవ్వుతూ మళ్ళీ ఆ టిఫిన్ బాక్స్ ని ఆయనకి ఇచ్చేసేవారట. అలాగా అంటే వాళ్ళు సరదాగా చక్కగా అలాగా ఆడుకుంటూ పాడుకుంటూ మళ్ళీ అక్కడ సరస్సులలో ఇవి కప్పలు బెకబెకమంటూ అరుస్తూ ఉంటాయి కదా, వీళ్ళు కూడా ఆ విధంగానే అరిచేవారట. అవి ఎలాగ గెంతుతాయో అలాగ వీరు కూడా గెంతుకుంటూ వెళ్ళేవారట. అలాగే చక్కగా ఆనందంగా గడిచిపోయి తర్వాత తిరుగుముఖం ఇంటికి పట్టేవారు. అలాగ గోచన లీలలు ఆటలు ఆడుకునేవారు. అక్కడ భద్ర సరోవరం అని ఉన్నది. ఆ భద్ర సరోవరంలో పరిక్రమ చేసేవాళ్ళు ఎవరైతే స్నానాన్ని చేస్తారో వాళ్ళు పూర్తిగా విముక్తులవుతారు అన్ని బంధాల నుంచి. బలరామ కృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారట. అంతేకాదు భక్తి విషయంలో ప్రగతిని సాధిస్తారట. కాబట్టి అంత చెప్పినప్పుడు మనము తప్పకుండా అదే ఆ సరస్సులో భద్ర సరోవరంలో మనము తప్పకుండా స్నానం చేస్తా ఉన్నాం ఇప్పుడు. అలాగా అది అంత అయిన తర్వాత అటువైపుగానే ఇంకొద్దిగా ప్రయాణం చేస్తే అక్కడ వచ్చి భద్రేశ్వర మహాదేవ మందిర్ అని ఉన్నదన్నమాట. ఇది చాలా పురాతనమైన శివుని మందిరము. ఈ మందిరాన్ని ఎవరు స్థాపించారా అంటే దీనిని వజ్రనాభుడు స్థాపించాడు. వజ్రనాభుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుని ముని మనవుడు అనమాట. అంటే శ్రీకృష్ణుడు రుక్మిణి మాత వారి కుమారుడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు రుక్మావతి వాళ్ళిద్దరి కుమారుడు అనిరుద్ధుడు రోచన వాళ్ళిద్దరి కుమారుడే వజ్రనాభుడు. అంటే 4 తరాలు వచ్చేసాయి. శ్రీకృష్ణ భగవానుడు, ప్రద్యుమ్నుడు తర్వాత అనిరుద్ధుడు తర్వాత చివరగా వజ్రనాభుడు. ఈ వజ్రనాభుడే చాలా మటుకు బృందావనంలో ఆ భగవంతుని యొక్క విగ్రహాలను అంతటిని ఔరంగజేబు అన్నింటినీ నాశనం చేస్తూ విగ్రహాలను అంతటిని దాచిపెట్టేయడము అలాగా చేసినప్పుడు వజ్రనాభుడే ఆ తరంలో యదువంశంలో చివరి వాడిగా ఉండి మళ్ళీ అన్ని విగ్రహాలను వెతికి తీసి పునఃప్రతిష్టాపన చేశారట వజ్రనాభుడు. అలాగా ఇది భద్రవనం. ఇంకా భద్రవనం నుంచి మనము అలాగే బిల్వవనం చేరుకుందాం. బిల్వవనం అనే దానినే బేల్వనం అని అంటారు. ఈ బిల్వవనము, ఇప్పుడు బిల్వవనం మనకు అందరికీ తెలుసు కదా, శివునికి కూడా అభిషేకం అదే పూజలు చేసేటప్పుడు చేస్తారు. ఈ బిల్వవనంలో ఒక ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు బాగా చెట్టులోనే బాగా పండాయి అనుకోండి, చాలా సువాసనగా ఉంటాయట. అందులో ఆ గుజ్జు అంటే ఆ పండు యొక్క లోపల ఆ గింజలతో పసుపు పచ్చని కలర్తో చక్కగా ఆ గుజ్జు తినడానికి చాలా బాగా తీయగా ఉంటదట. ఆ పండు కోసమే బలరామకృష్ణులు గోపబాలురు అందరు కూడా ఆ వనానికి వచ్చేవారట ఆవులను తీసుకొని. తరువాత అక్కడ పూర్తిగా ఆ పండ్లను ఆరగించే వాళ్ళు ఆటలు ఆడుకునేవారు. ఇక్కడ ఇంకా విశేషమైన ఒక మందిరం ఉన్నది. ఆ మందిరం ఏమిటి అంటే లక్ష్మీదేవి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నట్టుగా ఆ మందిరం ఉన్నదట.
లక్ష్మీదేవి వైకుంఠంలో కదా ఉంటారు. ఇక్కడ ఈ వనంలో వచ్చి చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్టుగా ఏమిటి అంటే, అక్కడ ఆ వనంలో వచ్చినప్పుడు కృష్ణ భగవానుడు ఒకసారి లీల చేశారు. ఆ లీలలో మహారాసుల్లో ప్రవేశించేటువంటి లీల అన్నమాట అది. అలాగ చేసినప్పుడు ఆయన వేణువుని ఊదాడు. ఆ వేణుగానము అలాగే ఆ తరంగాలు వెళ్ళి వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి చేరాయట. ఆ ఆ వేణుగానం ఎప్పుడైతే ఆ వేణుగానాన్ని లక్ష్మీదేవి విన్నదో, వెంటనే ఆమె ఇక అక్కడ ఉండలేకుండా అలాగే ఈ వనానికి చేరుకున్నారు. చేరుకుని వెంటనే భగవంతుణ్ణి చూడాలి, ఆ లీలలో ప్రవేశించాలి అని ఆమె రాబోతుండగా, అక్కడ అష్టసఖులు ఎప్పుడూ ఉంటారు. రాసలీలలు ఇలాంటివి జరిగేటప్పుడు సఖులందరూ ఉంటారు. అందులో విశాఖ సఖి అనే ఆమె లక్ష్మీదేవిని అడ్డగించారట. అడ్డగించినప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వారట. ఎందుకంటే నేను వైకుంఠంలో భగవంతుడు మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నదాన్ని మీరు నన్ను అడ్డగించారా అని చిరునవ్వు నవ్వినప్పుడు, అప్పుడు ఆ సఖులు చెప్పారట, ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపికలు, సఖులు వీళ్ళందరి అనుమతి తీసుకుంటే గాని, వాళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ ఆ భగవంతుని యొక్క అదే ఆ లీలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు అని చెప్పారట. ఇక లక్ష్మీదేవి అప్పటికి అర్థమయ్యి ఆమె ఆ విధంగా చేతులు జోడించి, గోపికలు లాగా నాకు కూడా అలాగా అయ్యే వరం ఇవ్వు. ఎందుకు అంటే గోపికలు శుద్ధ భక్తులు. ఆ బృందావనంలో ఆ వ్రజవాసులుగా ఉన్నటువంటి గోపికలు ఎంత శుద్ధాత్మలు అంటే, మనకి భగవంతుడు చెప్పినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. అలాగా అన్ని ధర్మాలను వదిలిపెట్టేశారు గోపికలు. వాళ్ళు చేసేటువంటి ఆ ఇంటిలో ఉన్న కర్తవ్యాలు అన్ని వదిలిపెట్టి భగవంతుడే మాకు దిక్కు అన్నట్టుగా ఆయన వేణుగానం చేసినప్పుడు అందరూ వచ్చేసేవారు. కాబట్టి అలాంటి శుద్ధ ఆత్మలు వాళ్ళు. అంటే వాళ్ళకి లోపల ఒక ఇది మనసు, బయట ఒక మనసు అని కాదు. అంతటి శుద్ధ పరిశుద్ధమైన వాళ్ళు కాబట్టే భగవంతుడు కూడా వాళ్ళతో రాసలీలలో ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా ఆ మిథ్య అహంకారం అనేది వచ్చినప్పుడు ఆయన అంతర్ధానం అయిపోయారు. తర్వాత వీళ్ళందరూ బాధపడుతూ దుఃఖపడుతూ ఆ గోపీ గీతం దాన్ని పాడిన తర్వాత భగవంతుడు వచ్చి చాలా తృప్తి పడ్డాడట. ఇంతటి శుద్ధమైన భక్తుల్ని నేను పొందడము నా అదృష్టము అని వాళ్ళకి చేతులు రెండు చేతులు జోడించి నమస్కరించారట. మీకు మించిన భక్తులు ఇంకా ఎవ్వరూ లేరు. నేనెప్పుడు కానీ ఈ బృందావనాన్ని వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వేయను అని చెప్పారట భగవంతుడు. అలాంటి అలాంటి గోపిక నేను కావాలి అని లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేశారట. అది ఆ మందిరము ఇప్పటికి కూడా అక్కడ ఉన్నది. మానసరోవరం అనేది కూడా ఉన్నది. ఈ మానసరోవరం అనేది చాలా అద్భుతమైన సరోవరం. ఎందుకంటే రాధారాణి కోపంగా ఉన్న మూడులో ఆ మానసరోవరం దగ్గరికి వచ్చారట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన చిరునవ్వుతో, మనకందరికి తెలుసు కృష్ణ అంటేనే అందరినీ మోహింపజేసేవాడు అని అర్థం. కాబట్టి తన చిరునవ్వుతో, అతని పలుకులతో చక్కగా రాధారాణిని శాంతింపజేశారట. ఆ మానసరోవర్ కూడా అక్కడ ఉన్నది. ఇది బిల్వవనం. తర్వాత బిల్వవనాన్ని పరిక్రమ చేసుకుంటూ మనము నెక్స్ట్ లోహవనంకి వెళ్తాము. ఈ లోహవనం అనేది పూర్తిగా 5 కిలోమీటర్స్. మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ బిల్వవనము 7 కిలోమీటర్స్. ఫస్ట్ మనం చెప్పుకున్న భద్రవనము 5 కిలోమీటర్స్ పరిక్రమలు ఇవంతా. ఆ 5 కిలోమీటర్ పరిక్రమ ఇప్పుడు లోహవనం చేయబోతున్నాము. ఆ లోహవనము ఏమిటి అంటే, ఆ లోహవనంలో చాలా ఒక సుగంధమైన పుష్పాలతో కూడినటువంటి చెట్లు ఉండేవట. ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు
అక్కడ ఆ అడవిలో లోహ జంగాసుర అనే ఒక రాక్షసుడు ఆ ఆ ఆ అడవికి అధిపతిగా ఉంటూ ఉన్నాడు. అలాగ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, గోపబాలురు వీళ్ళంతా వెళ్ళినప్పుడు అట్లా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆ రాక్షసుని చూడడము, వీళ్ళందరూ భయపడి గోపబాలురు అలాగ ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు ఆ లోహ జంగాసుర అనే రాక్షసుణ్ణి సంహరించడం జరిగింది. అలాగ సంహరించేసరికి అతని యొక్క మృతదేహంలో సగభాగం ఏమైంది, ఉత్తర దిశ వైపుకు పడిపోయిందట. అంటే చంపిన ఆ పద్ధతిలో ఇంకా సగభాగం ఏమైంది, అది అక్కడే నిలిచిపోయింది. ఇప్పటికి కూడా మనము ఆ ఆ లోహవనానికి వెళితే ఆ రాక్షసుని యొక్క మిగిలిన ఆ సగభాగం ఉంది కదా, అది విగ్రహ రూపంలో మనము ఆయన యొక్క గుహలో ఆ లోహ జంగాసుర గుహ ఉన్నది. ఆ గుహలో మనము చూడవచ్చు. అక్కడ రాధా గోపీనాథ్ అనే దేవాలయం కూడా ఉన్నది. పూర్తిగా ఇక్కడ గోచరణ చేసేటప్పుడు అందరూ కూడా ఇక్కడ అక్కడ చిన్న నది ఉన్నదట. ఆ నదిలో వీళ్ళందరూ కూడా పడవలు వేసుకొని ఆ ప్రయాణం, అందులో ఎవరు బలరామకృష్ణులు, గోపబాలురు అందరూ కూడా అందులో విహారం చేస్తూ చక్కగా ఆనందంతో గడిపేవారట. ఇది లోహవనం. తర్వాత మనము అసలు సిసలైన వనానికి వస్తున్నాం. ఏమిటి అంటే బండీర్వ వనం. ఇది ముఖ్యంగా ఏమి అంటే ఇది చాలా మంచి గొప్ప వనం. ఎందుకు అంటే సాక్షాత్తు రాధాకృష్ణులకు వివాహం జరిగిన, అంటే వివాహ స్థలి అని కూడా అంటారు. దీనికి ముందే మనం చెప్పుకోవాలి అంటే ప్రలంబాసురుడు అనే రాక్షసుణ్ణి ఇక్కడ బలరాముడు వధించాడనమాట. ఇక్కడ ఏమైంది, బలరామకృష్ణులు గోచరణ లీల ఆవులనంతా తీసుకొచ్చి ఒక చోట వదిలిపెట్టి ఆడుకుంటూ ఉండగా అక్కడికి కంసుడు పంపించినటువంటి ప్రలంబాసురుడు అంటే ఒక గోపబాలుని రూపంలో అక్కడికి చేరాడు. శ్రీకృష్ణుడు ఆ బాలుణ్ణి గుర్తించాడు. ఓ, ఇతనితో సఖ్యంగా ఉంటూ ఇతన్ని సంహరించాలి అనుకుంటూ, మిత్రమా, నువ్వు ఇక్కడికి వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనము ఒక ఆట ఆడుదాము అనేసి 2 జట్టులుగా విడిపోయారట. బలరాముడు ఒక జట్టు, శ్రీకృష్ణుడు ఒక జట్టు, శ్రీకృష్ణ భగవానుడు ఒక జట్టుగా అయిపోయారు. వాళ్ళు అదే అక్కడ క్రీడ ఆట జరుగుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ జట్టు ఓడిపోయే విధంగా అయ్యింది. బలరాముని జట్టు గెలిచిందనమాట. ఇక్కడ పందెం ఏమిటి అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాళ్ళని తమ వీపు మీద మోసుకొని కొద్ది దూరం తీసుకొచ్చి వదిలిపెట్టాలన్నమాట. అలాగ చేసేసరికి శ్రీకృష్ణ భగవాన్ జట్టు కావాలనే భగవంతుడు ఓడిపోయాడు. ఎందుకంటే ఆ రాక్షసుని ఇది చేయాలని. ఆ తర్వాత ఏమైంది, శ్రీకృష్ణ భగవానుడేమో తన వీపున సుధామాని ఎక్కించుకున్నాడట పూర్తిగా. తర్వాత ఇక్కడ ఈ ఎవరు ఇటువైపు వీళ్ళ జట్టులో ఉన్నాడు కదా ప్రలంబాసురుడు, ఆ ప్రలంబాసురుడు బలరాముణ్ణి తన వీపు మీద ఎక్కించుకొని, ఇదే తగిన సమయము, కృష్ణుడు లేనప్పుడు ఈ బలరాముణ్ణి దూరంగా తీసుకొని వెళ్ళి సంహరించాలి అని అతన్ని భుజాన మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడట. తీసుకొని వెళ్ళేసరికి బలరాముడు చాలా యోధుడు, బాగా శరీర సౌష్టం కలిగిన వాడు కాబట్టి ఆ బరువుని మోయలేక వెంటనే ఈ బాలుని రూపంలో ఉన్నాడు కదా, ఆ ప్రలంబాసురుడు అసలైన రూపానికి వచ్చేసాడట. ఇక బలరాముడు ఆ ప్రలంబాసురుని తల మీద, శిరస్సు మీద కొట్టి అతన్ని సంహరించడం జరిగింది. పిడిగుద్దులతో అతన్ని సంహరించడం జరిగింది. ఆ ఆ వధించిన ప్లేసే ఈ బాండీర్వ వనం అని చెప్తారు. ఇంకా అతి ముఖ్యమైనది అదే రాధారాణి కృష్ణుల యొక్క వివాహము జరిగింది. ఇది చాలా మంది ఒప్పుకోరు, కొంతమంది తెలియదు కూడా. కానీ తప్పకుండా ఇది గ్రంథాలలో చెప్పబడింది. బ్రహ్మ వైవర్త పురాణం, గర్గ సంహిత, తర్వాత
శ్రీల జీవ గోస్వామి వ్రాసినటువంటి గోపాల చెంపు అనే వీటిలో అన్నిట్లో కూడా ఈ ప్రస్తావన ఉన్నది. అంటే ఒకసారి నంద మహారాజు పొలం పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అలాగ ఆడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైపోయి నల్లని కారు మబ్బులతో అయ్యేసరికి అప్పుడు నంద మహారాజు అందరి పిల్లలను వారి వారి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను చేతులను రాధారాణి చేతిలో ఉంచి, కృష్ణ భగవాన్ చిన్న పిల్లలు కదా, కృష్ణ భగవాన్ని నువ్వు నేరుగా తీసుకువెళ్ళి యశోదమ్మ దగ్గర వదిలిపెట్టు అని చెప్పారట. అలాగే వాళ్ళు వెళ్తూ ఉండగా రాధారాణి కృష్ణ భగవానుడు మాట్లాడుకుంటూ అలాగ వెళ్తూ వాళ్ళు ఒక యవ్వన రూపానికి వచ్చారు. అక్కడ అలాగ వచ్చినప్పుడు ఏమిటి అంటే వాళ్ళు ఒకరికొకరు సంభాషించుకుంటూ ఉన్నారు. రాధారాణి ఎక్కువ ప్రేమతో భక్తితో భగవంతుని మీద ఉండేది. కానీ కృష్ణ భగవానుడు ఏమనుకుంటున్నారు, నీవు వేరు కాదు, నేను వేరు కాదు, నీ ఆత్మ నా ఆత్మ వేరు వేరు కాదు, మన ఆత్మలు ఏకాత్మలం అని చెప్తూ ఉన్నారు. అలాగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ వివాహం చేసుకునే ఆ లీల జరగాలని ఉన్నది. ఆధ్యాత్మికమైన లీల కాబట్టి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ పురోహితునిగా ఉండి అక్కడ ఆ వనంలో, ఆ భాండిర్వ వనంలో వాళ్లకు వివాహం జరిగింది. ఉత్తర భారతదేశంలో వివాహం అంటే వాళ్ళు మంగళసూత్రం కట్టడం కాదు ముఖ్యం, వాళ్ళకి సింధూరం, నుదుటిన సింధూరం ధరిస్తే వివాహమైనట్టు. ఆ విధంగా ఆ సింధూరాన్ని రాధారాణి నుదుటి మీద ఉంచారు కాబట్టి అది ఆ వివాహ స్థలి అని అంటారు. కానీ ఈ వివాహం జరిగిందని అన్ని గ్రంథాల్లో అన్ని చెప్పబడింది. అయినా కానీ కొన్ని సాంప్రదాయాలు దీన్ని ఒప్పుకోలేదు. అదే విధంగా రాజస్థాన్ లో రాజస్థాన్ లో జైపూర్ లో అక్కడ రాజా జైసింగ్ ఆయన ఉన్నారు. మన బృందావనంలో అప్పుడు అనుకున్నాం కదా, ఔరంగజేబు ఆయన వలన ఏమైంది, అన్ని విగ్రహాలను గోస్వాములు భయపడి అసలైన విగ్రహాలను అన్నింటిని కూడా రాజస్థాన్ లో జైపూర్ లో ఖటౌలి అనే ఆ ప్రాంతానికి చేరవేసేశారు ముందుగానే విషయం తెలిసి. వాటిని అన్నింటినీ ఈ రాజా జైసింగ్ ఆయన చూసుకునేవారు. అలాగా రాధా కృష్ణుల విగ్రహాల నుంచి పూజలు చేస్తూ ఉంటే అక్కడ రామానంది మఠం వాళ్ళు ఒక సాంప్రదాయానికి చెందిన వాళ్ళు శ్రీ సాంప్రదాయం అని చెప్తారు. వాళ్ళు ఏం చేశారు, రాజు దగ్గరికి వచ్చి వివాదం చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఎలాగా కృష్ణుణ్ణి పూజిస్తారు ఒకటి, రెండవది రాధాకృష్ణులకు వివాహం కాలేదు కదా, మీరు విగ్రహాలను ఎలాగా మందిరంలో ఉంచుతారు రెండవది. మూడవది ఏం అడుగుతారు, సుఖదేవ గోస్వామి ఎప్పుడు కూడా భాగవతంలో రాధారాణి ఆమె యొక్క ప్రస్తావన తీసుకురాలేదు కదా, ఎలాగా రాధారాన్ని మీరు పూజిస్తారు. ఇంకా నాలుగవది వేదాంత భాష్యం అన్నమాట. అంటే సూత్రాలకి, వేదాంత సూత్రాలకి అంతా భాష్యాన్ని మీరు వ్రాయనే లేదు. ఎలాగ మీరు ప్రామాణికమైన సాంప్రదాయము బ్రహ్మ గౌడీయ సాంప్రదాయం అని మేము ఒప్పుకుంటాము అని ఇలాగా ఆ రాజు దగ్గర ఈ రామానంది మఠం వాళ్ళు చాలా వివాదాన్ని సృష్టించారట. ఈ రాజు కొన్ని విషయాలైతే చెప్పగలుగుతారు, వాళ్ళకి ధీటుగా చెప్పాలి అంటే ఆచార్యుల్నే పిలిపించాలి. కాబట్టి ఆయన ఏం చేశారు, నేరుగా మనము గురువాష్టకం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా మంగళహారతిలో, సంసార దావా, ఆ దానిని వ్రాసినటువంటి శ్రీల విశ్వనాథ చక్రవర్తి గారికి ఆ విషయాన్ని కబురు పంపారు. అప్పటికే విశ్వనాథ చక్రవర్తికి 100 years అయిపోయింది, చాలా ఏజ్డ్. ఆయన రాలేరు కాబట్టి ఆయన ఏం చేశారు, ఆయన శిష్యుడైనటువంటి బలదేవ విద్యాభూషణ ఆయన్ని పంపించారు. ఆయన చాలా గట్టికుడు. ఆయన వచ్చి కానీ ఆయనకు ఈ విషయం చెప్పినప్పుడు ఆయనకు మనసులో అన్ని విషయాలు నేను వాళ్ళకి సమాధానం చెప్తాను, కానీ ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యాలు
అవి మాత్రము నా వల్ల కాదు. ఎందుకంటే ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలకు భాష్యాలు రాయడం అంటే మాట మాట కాదు అది. కాబట్టి కృష్ణ నువ్వే నాకు దారి చూపించాలి అని బాధపడుతూ ఉన్నప్పుడు అదే రోజు రాత్రి గోవిందుడు ఆయన కలలో కనిపించి, నేను నీకు అన్ని విషయాలు చెప్తాను, భాష్యాలను రాసి తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏం చెప్పున్నారు, మీరు కానీ కొంత టైం ఇచ్చారు, ఆ టైంలో కానీ మీరు వచ్చి మాకు ఇవన్నీ సమాధానం చెప్పకపోతే మేము రాధారాణి విగ్రహాలను తొలగిస్తాము, పూజ చేయకుండా చేస్తాము, మీరు నారాయణ్ణి అదే లక్ష్మీదేవిని పూజించండి అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడు భగవంతుణ్ణి ఆయన ప్రార్థించగా బలదేవ విద్యాభూషణం భగవంతుడు వచ్చి భాష్యాన్ని అన్నింటినీ చెప్పారట. చక్కగా వ్రాసుకున్నారు. అందుకే చూడండి ప్రభుపాదుల వారు భగవద్గీతలో మొట్టమొదటి పేజీలో శ్రీల బలదేవ విద్యాభూషణ్కి ఇది అంకితం అని చెప్పున్నారు. అంటే ఆయన వ్రాసారు మొదట భాష్యాలన్నింటినీ. దానికే గోవింద భాష్యం అని కూడా పేరు పెట్టారనమాట. తర్వాత ఈయన వచ్చారు, వచ్చి ఇంకా అన్ని సమాధానాలు చెప్పారు. కృష్ణుడిని ఎందుకు పూజిస్తాము అంటే కృష్ణుడు దేవాది దేవుడు, ఓకేనా. పరాశరముని చెప్పున్నారు, షడ్ ఐశ్వర్యాలకు ఆయన గుణాలను కలిగిన వాడు అని చెప్పున్నారు. ఇంకా బ్రహ్మ సంహిత చెప్పున్నది, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకు ఆయనే కారణుడు, ఓకేనా. తర్వాత వేదాలు ఘోషిస్తున్నాయి భగవంతుడే దేవాది దేవుడు అని. ఇంకేం మీకు ఇంకా ఏం కావాలి అని చెప్పి వాళ్ళకు ఆ సమాధానం చెప్పాడు. తర్వాత ఏం చెప్పారు, రెండవది రాధాకృష్ణులకు వివాహం కాలేదు అన్నదానికి బ్రహ్మవైవర్త పురాణం, గర్గ సంహిత, గోపాల చెంపు అనే ఆ విషయాలన్నీ వివరించారు. ఇంకా నిశ్శబ్దమైపోయారు. ఇంకా మూడవది రాధారాణి ప్రస్తావన ఎందుకు భాగవతం లేదు అన్నప్పుడు ఆయన ఏం చెప్పారు, భాగవతం ఎలాంటిది, సుఖదేవ గోస్వామి వ్రాసారు కదా మనకి. నిగమ కల్పతరు గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం ఫిదప భాగవతం రసమాలయం ముహురహో రసుక భువి భావుకాహ. అంటే ఆ ముఖాద్ ఆయన నోటి నుండి రాసినటువంటిది చెప్పిన విషయం కదా భాగవతము. అది ఎలాంటిది, చెట్టులోనే బాగా పండినటువంటి మామిడి పండు, అది ఎంత తీయగా ఉంటది, ఇంకా మనం దాన్ని కోయక్కర్లేదు, అలాగే తినేవచ్చు. అలాంటిది భాగవతము. ఆ భాగవతంలో భగవంతుని గురించే కాదు, భాగవతోత్తముల గురించి అంతా ఉన్నాయి కథలు. కాబట్టి ఇన్ని రాయాలి కదా. అదే మనము రాధారాణి గురించి రాయడం మొదలు పెడితే సుఖదేవ గోస్వామి ఇంకా మైమరిచిపోతారట. ఎందుకంటే ఆమె హ్లాదిని శక్తి, నిరంతరము అందరికి ఆనందాన్ని కలిగిస్తూ అందరినీ కరుణతో ప్రేమతో చూస్తూ ఆమె సౌందర్యము అంత అద్భుతంగా ఉంటది. ఇంకా ఆమె గురించి రాస్తూ ఉంటే ఇంకా భాగవతమే ఇంకా వేరే వాళ్ళ గురించి రాయడానికి ఉండదు. కాబట్టి ఆయన అలాగా చేశారు అని దాన్ని చెప్పారు. ఇక భాష్యాలను చూపించారు. ఇక అందరు వాళ్ళు కాళ్ళ మీద పడిపోయి మాకు మీరే శరణాగతి అన్నారట. అప్పటికీ కూడా బలదేవ విద్యాభూషణ్ ఏం చెప్పారు, మా సాంప్రదాయంలో రావడం కన్నా మీ ఆచార్యులను మీరు మర్యాదకు పూర్వకంగా గుర్తించండి, మీ ఆచారాన్ని పాటించండి అని వారికి బుద్ధి చెప్పి వచ్చేసారట. అలాగా మనకి శాస్త్రాల్లో చెప్పి ఉంది, మా భగవంతునికి వివాహం జరిగింది, అదొక ఆధ్యాత్మికమైన లీల, భౌతికమైన వివాహం కాదు అది. కాబట్టి మనము దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఆ విధంగా అక్కడ పూర్తిగా ఒక 2 వటవృక్షాలు కూడా ఉన్నాయి. ఒక వేన్కూపు అంటే భగవంతుడు గోపబాలుని అందరిని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి దాహమైనప్పుడు ఎండలో ఆ వేణువుతో భూమి మీద తవ్వి ఒక బావిని తయారు చేశారట. ఆ బావి ఇప్పటికీ అది ఉంది, అది కూడా దర్శించుకోండి. 2 వటవృక్షాలు ఉన్నాయి అక్కడ, పెద్ద వృక్షాలు ఉన్నాయి, దానిని మనము చుట్టి దర్శించుకున్నాము. ఇది
భాండీర్వ వనం గురించి. ఇక లాస్ట్ది మహావనం. మహావనము ఏమిటి అంటే, మహావనాన్నే గోకుల వనం అని కూడా అంటారు. ఇక్కడ కూడా భగవంతుడు 3.5 సంవత్సరాలు ఈ వనంలో, గోకుల వనంలో ఉండి అక్కడ ఎన్నో లీలలు చేశారు. అది మన అందరికీ తెలిసిందే. పూతన సంహారము, సకటాసుర సంహారము, మళ్ళీ ఎవరు వృత్తాసుర, ఆయన ఒక అసురుడు, ఆయనను సంహారము, ఇలాగా దామోదర లీల, ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి. కాబట్టి ఆ మహావనము, ఆ గోకుల వనం అనేది ఇది 12 కిలోమీటర్స్ పరిక్రమ అన్నమాట. ఈ భాండీర్వ వనం అనేది, అది సెర్చ్ చేస్తే నాకు అది సరిగ్గా తెలియలేదు. కాకపోతే బృందావనానికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రం ఇచ్చారు భాండీర్వ వనం. కాకపోతే పరిక్రమ ఎంత అనేది నాకు అంతగా తెలియడం లేదు. ఇది మాత్రము 12 కిలోమీటర్స్ మహావనం. ఇందులో ఎన్నో లీలలు చేశారు భగవంతుడు. ఇక అక్కడ నందభవన్ అన్నది చాలా ముఖ్యమైన ప్లేసు. ఆ నందభవన్ లో నంద మహారాజు ఉన్నటువంటి ఆ ప్లేసు, ఆ ప్లేస్ లోనే, తర్వాత ఆ ప్లేసు ఎలాగంటే 84 కంబ అంటారు. అంటే 84 పిల్లర్లతో తయారు చేశారు ఆ నందభవనాన్ని అన్నమాట. విశ్వకర్మచే చేయబడినటువంటిదే ఆ 84 కంబ. ఓకేనా. అది కూడా ఇప్పుడు చక్కగా దర్శనం చేసుకోవచ్చు. తర్వాత యశోదమ్మ భవన్ ఉన్నది. ఆ యశోదమ్మ భవన్ లోనే వీళ్ళకి బలరామకృష్ణులకి చక్కగా అభ్యంగ స్నానం చేసి, వాళ్ళకి పట్టు పీతాంబరాలను అన్నింటినీ అలంకరణ చేసి, మళ్ళీ ప్రసాదం అంతా తినిపించి వాళ్ళను నిద్రపుచ్చేవారట. అలాగ నిద్రపుచ్చినప్పుడు యశోదమ్మ భగవంతునికి కథలన్నీ చెప్పేదట. ఒకసారి అలాగే రాముని గురించి కూడా కథలు చెప్తూ ఉన్నప్పుడు, రాముడు అయోధ్యలో ఆవిర్భవించారు అంటే కొడుతూ ఉన్నారట. తర్వాత రాముడు కొద్దిగా పెద్దయ్యాక విశ్వామిత్రునితో వెళ్ళాడు అంటే అన్నారట. తర్వాత ఆయన సీతమ్మను వివాహం చేసుకున్నారంటే అన్నారట. అలాగా ఊంకొడుతూ ఒక్కసారి యశోదమ్మ చెప్పారు, శ్రీరాముడు రావణునితో యుద్ధం చేస్తున్నాడు అనేసరికి కృష్ణుడు వెంటనే ఏ లక్ష్మణ, ఎక్కడ నా ఆయుధాలన్నీ ఎక్కడ పెట్టావు నువ్వు? నా ఆయుధాలు ఇవ్వు, రావణునితో యుద్ధం చేయాలని గట్టిగానే పలుకుతున్నాడట. యశోదమ్మకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కృష్ణ భగవానుడు మళ్ళీ ఆమెకి యోగమాయ వలన కప్పిపుచ్చి గుర్తులేని విధంగా తరువాత మళ్ళీ ఆమెని యథాస్థితికి తీసుకొచ్చారట. ఆ విధంగా ఆ యశోద భవన్ లో ఆమె అక్కడ కృష్ణ భగవాన్తో ఉండే విధం అనమాట. తర్వాత అక్కడ గోవులు 9 లక్షల గోవులు ఉండేటువంటి గోశాల ఉన్నది. తర్వాత బ్రహ్మాండ ఘాట్, భగవంతుడు మన్ను తిన్న ప్లేసు. మన్ను తిని బలరాముడు చెప్పగా యశోదమ్మ వచ్చి చూడగా ఆ నోటిలో 14 భువన భాండాలు ఆమెకు కనిపించడము, ఆమె యోగమాయచ్చే అలాగే పడిపోవడము, తిరిగి స్పృహకి రావడము అలాగా జరిగింది. ఇక్కడే రమణరేతి మనకందరికీ తెలిసిన విషయమే. ఆ గోవులు భగవంతుని మీద కరుణ చూపించి, గోవులకి కూడా పాదరక్షలు ఉంటేనే నేను గోవులను తీసుకువెళ్తాను అన్నప్పుడు, అవి రాత్రికి రాత్రే ప్రయాణం చేసి వెళ్ళి ఆ అడవిలోని రాళ్లనన్నింటినీ కూడా అవి చక్కగా పిండిగా చేసేసాయట. ఇప్పుడు కూడా మనం రమణరేతికి వెళితే పౌడర్ అదే ముఖానికి రాసుకుంటాం కదా, అలాగా పౌడర్ లాగే ఉంటది అక్కడ మట్టి. అంటే ఆ గోవులు భగవంతుని యొక్క కరుణను చూసి ఆయన మన కోసం మనకి పాదరక్షలు కోరుకుంటున్నారు అంటే మనం ఎంత అదృష్టవంతులమని వెళ్ళి అక్కడ అవి ఆ విధంగా చేసి వచ్చాయి. ఆ విధంగా అక్కడ భగవంతుడు ఇది చేశారు. ఇవి మనకి తూర్పు వైపున ఉన్నటువంటి వనాలు. ఇక పశ్చిమానికి వస్తే మధువనం అనే ఈ మధువనంలో పూర్తిగా భగవంతుడు 4 యుగాలలో లీలలు చేసిన విషయాలు ఉన్నాయట. అంటే సత్యయుగంలో ఆయన మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆయనకు మధుసూదనుడు అనే ఆ పేరు వచ్చింది. తర్వాత త్రేతాయుగంలో ఆయన రామునిగా అవతరించారు. రాముని యొక్క
సోదరుడు శత్రుఘ్నుడు అక్కడ కొన్ని రోజులు ఉన్నప్పుడు లవణాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడట. 2 యుగాలు అయ్యాయా, 2 యుగాల్లోనూ ఆయన అక్కడ సంచరించారు. తర్వాత 3వ యుగంలో ఆ ఏమి ద్వాపర యుగంలో ఇంకా కృష్ణుడు చేసిన లీలలు చెప్పవసరం లేదు. గోచరణ లీలలు, గోప బాలుడితో అక్కడ రావడము చేయడము. తర్వాత 4వది కలియుగంలో సాక్షాత్తు చైతన్య మహాప్రభువులే అక్కడికి వచ్చి ఆ వనంలో ఉన్నారట. కొన్ని రోజులు పరిక్రమ చేసుకొని అక్కడ ఉన్నారట. అక్కడే ధ్రువుని తిలా అని ఉన్నది. మనకి ధ్రువుని గురించి తెలుసు. ఆయన తండ్రి ఉత్తానపాదుడు, తల్లి సునీతి. వాళ్ళు ఇద్దరి సంతానమే ధ్రువుడు. కానీ ఆయనకు ఒక పినతల్లి కూడా ఉన్నారు. ఆమె పేరే సురీచి. ఆమె వెంటనే ఈ పిల్లవాడు తండ్రి ఒడిలో కూర్చున్నప్పుడు లాగివేస్తుంది కిందకు. నీకు ఆ అర్హత లేదు, నువ్వు నా గర్భంలో జన్మిస్తేనే నీకు ఆ అర్హత అన్నప్పుడు పాపం చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల బాలుడు ధ్రువుడు చాలా బాధపడి ఎలాగైనా తండ్రి లాగా నేను కూడా రాజ్యాన్ని పొందాలి అని ఆ భగవంతుణ్ణి, ముఖ్యంగా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి అని ఆయన అడవికి బయలుదేరాడు. నారద మహర్షి ఆయనకు కనిపించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ మంత్రాన్ని ఇవ్వడము, ఆ మంత్రాన్ని ఇచ్చి ఆయన ఈ అడవిలో మధువనంలోనే ఆయన తపస్సు చేసి వృష్ణి గర్భ అనే నామంతో భగవంతుడు ఆయన హృదయంలో సాక్షాత్కరించారట. అదే ధ్రువతిల అక్కడ ఉన్నది. ఇంకా అక్కడ నారద మహర్షి, మళ్ళీ నారాయణుడు, వీళ్ళందరి కూడా మందిరము, అందరూ ఉన్నటువంటి మందిరం కూడా ఉన్నది. ఇంకా ఈ మధువనం అనే పేరు ఇంకా ఎందుకు వచ్చింది, ఇంకొక ఇది చెప్తే, అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఎక్కువగా తేనెటీగలు, మధు అంటారు కదా, తేనె, అవి ఎక్కువగా ఉండడం వల్ల బలరామకృష్ణులు, గోపబాలురు అందరు వెళ్ళి వాటిని సేవించేవారట. కాబట్టి మధువనం అని వచ్చేది. ఇది 5 కిలోమీటర్ పరిక్రమ. తర్వాత నెక్స్ట్ తాళవనం. ఈ తాళవనం, తాళ అంటేనే తాళ అంటే తాటి చెట్లు, సరే, తాటి చెట్లు అన్నమాట. తాటి పండ్లు బాగా పండుగ అయ్యాయి అనుకోండి, ఎంతో సువాసన వెదజల్లుతాయి, ఎంతో దూరానికి వస్తాయి. అలాగా ఆ అడవిలో ఎక్కువగా తాటి చెట్లు ఉండడం వల్ల ఇది మధురలో కొద్ది డిస్టెన్సే, మధులో ఉన్న కంసునికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఏం చేశాడు, కంసుడు దేనకాసురుడు అనే ఒక రాక్షసుడు గాడిద రూపంలో ఉంటాడు, ఆ రాక్షసుని అక్కడ నియమించాడనమాట. ఎవ్వరు రాకుండా ఆ తాటి చెట్లను చూసుకునే విధంగా. ఎందుకు అంటే ఆ తాటి చెట్ల నుంచి తీసే ఒక విధమైనటువంటి రసాన్ని ఈ కంసునికి పంపించేవారట. ఆ రసం చాలా టేస్ట్ గా ఉండడం వల్ల దాని వల్ల ఆ ధేనుకాసురుడిని అక్కడ ఉంచాడు. ఆ ధేనుకాసురుడు ఉండి ఆ పళ్ళన్నీ కింద పడిపోయి ఎక్కువగా ఇదిగా ఉండేవి. అప్పుడు బలరామకృష్ణులు, గోపబాలురు అక్కడ వెళ్ళినప్పుడు వాటిని చూసి ఆనందపడి వాటిని తినడం ప్రారంభించారు. ఇంతలో బలరాముడు కూడా అక్కడ వెళ్ళి ఆ చెట్టును కదిలించాడట. ఆ చెట్టును కదిలించినప్పుడు పళ్ళన్నీ కింద పడతాయి కదా, అలా పడినప్పుడు అందరూ తింటున్నప్పుడు ఆ ధేనుకాసురుడికి కోపం వచ్చి నేరుగా వచ్చి బలరాముని యొక్క వక్షస్థలంలో ఉన్నాడట. ఎప్పుడైతే అలాగా మాతాజీ, ధనలక్ష్మి మాతాజీ దయచేసి ఇంటికి రండి మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వెంటనే ఏమైంది, ఆ బలరామునికి కోపం వచ్చి ధనలక్ష్మి హరే కృష్ణ మాతాజీ, మీరు అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ దయచేసి. వెంటనే ఏమైంది, గిరగిరా తిప్పి దూరంగా వేశాడట. అలాగ వేసేసరికి ఎలాగా ఆ ఇది వెళ్ళింది అంటే
ఆ ఆ ధేనుకాసురుడు అన్ని చెట్లను తోసుకుంటూ వెళ్ళి దూరంగా పడ్డాడట. అది మనకి ఆచార్యులు ఎలాగా ఇది చేస్తారంటే, త్రేతాయుగంలో రాముడు కూడా సుగ్రీవునితో స్నేహం చేసుకున్నప్పుడు సుగ్రీవుడు కొద్దిగా రాముని మీద సందేహించాడట. ఎందుకంటే వాలి వచ్చి చాలా బలశాలి. శ్రీరాముని చూస్తే సీదా సాదాగా ఉన్నారు. ఆయన వాలితో పోటీ చేయగలుగుతాడా అని కొద్దిగా సందేహము. ఆ సందేహాన్ని శ్రీరామచంద్రుడు పసిగట్టి ఒక్క బాణాన్ని ఆ వింధ్య పర్వతం, ఆ పర్వతంలో ఒక చెట్టుకు ఒక్క బాణాన్ని వేసినప్పుడు అది అలాగే 100 చెట్లను తెగ కోసుకుంటూ వెళ్ళి ఆ బాణం పడిందట. అప్పుడు సుగ్రీవునికి బుద్ధి తెలుసుకొని భగవంతునికి శరణాగతి అయ్యాడట. ఆ విధంగా ఈ ధేనుకాసురుడు కూడా ఒక పెద్ద పర్వతం లాగా కింద పడి మరణించాడు. ఇక్కడ సంకర్షణ కుండ్ అని ఉంది. ఈ కుండ దగ్గరనే ఒక మందిరం ఉంది. ఈ మందిరంలో బలరాముని యొక్క, ఎందుకంటే అక్కడ వధ చేశాడు కదా, ఆ బలరాముని యొక్క విగ్రహము, ఆయన యొక్క పత్ని రేవతి ఆమె విగ్రహము అక్కడ ఉన్నది. భాద్రవనం వనం, అదే ఆ మాసం వస్తుంది కదా, ఆ భాద్ర మాసంలో ఆ వనంలో ఉత్సవాల్ని జరుపుతారట. అది ఇదేమి తాళవనం. ఇక కుముదవనం. కుముదవనంకి వస్తే కుముదవనంలో ఎక్కువగా ఈ కుముద పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాలు ఎలాంటివి అంటే, ఈ పుష్పాలు ఇవి పూర్తిగా పద్మాలు లాగే ఉంటాయి. అంటే పద్మాలు కావు, ఒకే జాతి లాంటివి ఈ కుముద పుష్పాలు కూడా. రెండు కూడా సూర్యకాంతి వల్లనే విరబూసుకుంటాయి. ఈ ఈ ఈ పద్మాలు ఏమిటి అంటే పూర్తిగా అక్కడ ఆ వనం ఇది వచ్చి 1 కిలోమీటరే పరిక్రమకి, చాలా చిన్న వనము కానీ అద్భుతమైన వనము. ఎందుకంటే ఆ వనమంతా కూడా ఈ కుముద పుష్పాలతో నిండిపోయి ఉంటదట. అక్కడ సరస్సు ఉందనేదే తెలియదు, సరోవరం ఉన్నదే తెలియదు. ఎందుకంటే అన్ని ఆకులు పైన వచ్చేసి పువ్వులు మాత్రమే ఉంటాయి. అలాంటి ప్లేస్ లో ఈ బలరామకృష్ణులు గోపబాలురు వెళ్ళి ఆడుకునేవారు. ఈ ప్రాంతంలో ఈ కుముద పుష్పాలు ఉంటాయి కదా, ఇక్కడ ఎక్కువగా హంసలు ఉంటాయట. హంసలు ఏం చేస్తాయి, ఆ నీటిలో సగ భాగాన్ని అవి వంచేస్తాయట. నీటిలో వంచి కింద తామర తూడులు ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఉంటాయట. వాటికి అది క్రీడ. దీనినే మనకి ఆచార్యులు ఎవరు, కులశేఖర ఆళ్వార్లు, ఆయన వచ్చి ఒక రాజుగా ఉన్నాడు. ఆయన కులశేఖర ఆళ్వారు రాజుగా ఉన్నారు. తర్వాత 12 మంది ఆళ్వార్లలో ఒక్కరయ్యారు ఈయన. ఆయన భగవంతుని దగ్గర విన్నపం ఏం చేస్తున్నారట, ఇది మనకు ముకుందమాల స్తోత్రంలో చెప్పబడింది. ఆయన ఏం చెప్తాడట, ఈ రాజహంస లాంటి నా మనసు ఈ నా పాదపద్మాలు, భగవంతుని యొక్క పాదపద్మాల్ని చుట్టుకొని ఉన్నప్పుడే నాకు మరణాన్ని ఇవ్వు కృష్ణ. లేకపోతే నేను ముసలితనం అయ్యాక నాలో కఫం, పిత్తం, వాతం ఇవన్నీ కూడా నాలో చేరిపోయి పూర్తిగా ఆ సమయానికి నిన్ను గుర్తు తెచ్చుకోకుండా పోతానేమో. కాబట్టి నా మనసు ఇలాగా నీ పాదపద్మాల మీద చిక్కుబడినప్పుడే, రాజహంస లాంటి మనసు అని అక్కడ పోల్చారు. చిక్కుబడినప్పుడే నాకు మరణాన్ని ఇవ్వు కృష్ణ అని ఆ ఆళ్వార్లు కోరుకున్నారట, కులశేఖర ఆళ్వార్లు. ఎందుకు ఆయన ఆ రాజహంసల్ని కోరుకున్నారట, ఇప్పుడే చెప్తున్నాను కదా. అవి హంసలు ఎప్పుడు కూడా చక్కగా ఉండవట. నిరంతరం నీటిలో సగ భాగాన్ని ముంచేస్తూ ఆ తూడులు ఉంటాయి కదా, తామర తూడులు, వాటిని ఊయల్లాగా చేసుకొని అవి ఆడుకుంటూ ఉంటాయట. వాటికి అవి క్రీడ కదా. అలాగా అవి అందులో దిగారనుకో ఎవ్వరు బయటపడలేరు, ఎందుకంటే అంత అల్లుకొనేసి ఉంటాయి. ఆ విధంగా నా మనసు కూడా నీ పాదపద్మాల మీద అల్లుకొని ఉన్నప్పుడు నాకు మరణాన్ని ఇవ్వు కృష్ణ అని కులశేఖర ఆళ్వార్లు వేడుకున్నారట. అలాంటి కుముద వనంలో అలాంటి హంసలన్నీ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ కపిల మహాముని ఇక్కడ తపస్సు చేసిన ప్లేసు. కపిల మహాముని మనకి తెలుసు.
దేవహుతి కర్దమ ముని యొక్క కుమారుడే ఆయన అక్కడ ఆయన మందిరం కూడా అక్కడ ఉన్నది. ఇక్కడ వచ్చి గోచర్ణ లీల ఇక్కడ కూడా భగవంతుడు చేశారు. అలాగ చేసి ఆడుకునేటప్పుడు భగవంతుడు శ్రీధాముని వీపు పైన ఆడుకునేవాడట. అప్పుడు శ్రీధామునికి భగవంతుడు ఎలాగ కనిపించారట, గరుడు తన వీపు మీద ఉన్నట్టుగా ఆయన అనుభూతిని పొందారట. ఇది కుముదవనం. ఇది జస్ట్ 1 కిలోమీటర్ అన్నమాట. తర్వాత బహుళవనం. ఈ బహుళవనం అనేది 6 కిలోమీటర్లు పరిక్రమ. ఇప్పుడు మనం బహుళవనానికి వెళ్తున్నాము. బహుళవనం ఎందుకు బహుళవనం అంటారు అంటే, ఇక్కడ ఒక చిన్న కథ ఉంది. బహుళ అనే ఒక గోమాత ఉండేది. ఇక్కడ ఒక సరస్సు ఉండేది. ఆ సరస్సులో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ పులి దానిని అడ్డగించింది, చంపివేయడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ బహుళ అనే ఆ గోమాత వేడుకున్నదట పులిని, అయ్యా నేను చాలా నాకు బాధ్యతలు ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళి నా దూడకు పాలు ఇచ్చేసి నా యజమానికి నా దూడను అప్పగించి నేను వచ్చి నీకు ఆహారం అవుతాను అని చెప్పేసి అది వెళ్ళిపోయి చెప్పి అదే ఆ పులి దగ్గర వాదన తీసుకొని వచ్చేసింది ప్రతిజ్ఞ. తర్వాత అది ఇంటికి వచ్చి ఆ విషయాన్ని యజమానికి చెప్తూ ఉన్నది. చెప్తూ ఉన్నప్పుడు దూడ కూడా వింటూ ఉన్నదట. ఆ చిన్న దూడ కదా అది. తర్వాత దూడ దగ్గరికి వెళ్ళి పాలనిచ్చింది. అప్పుడు యజమానికి అప్పగించి నువ్వు చూసుకో అంటే ఎవ్వరు ఒప్పుకోలేదట. యజమాని ఒప్పుకోలేదు, దూడ కానీ ఒప్పుకోలేదు. లేదు నేను వెళ్ళి ఆహారం అవుతానని దూడ చెప్పితే, లేదు మీ ఇద్దరు ఉండండి, నేను వెళ్ళి ఆహారం అవుతాను అని ఆ యజమాని చెప్పారట. అప్పుడు ఏమైంది, ఇలా కాదు అని అందరూ బయలుదేరారు. ముగ్గురు బయలుదేరే సమయానికి అక్కడ ఆ పులి దాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి అలాగే దీనిలో ఉండిపోయిందట, అలాగే ఉండిపోయిందట. ఆ సమయంలో ఆ వనంలో సంచరిస్తూ ఉండి భగవంతుడు ప్రత్యక్షమయ్యి అందరికి కరుణను పంచాడు. తర్వాత అందరు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బహుళవనంలో ఇప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు, ఆ పులి, ఆ గోమాత, దూడ అన్ని ఉన్నటువంటి మందిరము ఇప్పటికి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇదే ముఖ్యమైనది బహుళవనం. ఇది 6 కిలోమీటర్లు అన్నమాట. తర్వాత కామ్యవనం. ఇంకా 3 వనాలు. కామ్యవనం. కామ్య అంటేనే కోరికలు అనే ఒక అర్థం వస్తుంది కదా. ఇంకొకటి కామ్య అంటే చక్కగా అలంకరించబడినది అని అర్థము. అంటే ఆ కామ్యవనము చాలా పెద్ద వనం. ఇది కామ్యవనం అనేది 22 కిలోమీటర్స్ పరిక్రమ చేయాలట. ఈ అందమైన వనం ఎలాంటి వనము అంటే పూర్తిగా అదే ఇవి పూర్తిగా అక్కడ వృక్షాలు, ఫల వృక్షాలు, చక్కగా ఫల వృక్షాలు ఉంటాయట. తర్వాత పువ్వులతో లతలతో ఆ చెట్లను అల్లుకొని, తీగ చెట్లు ఉంటాయి కదా అవన్నీ అల్లుకొని పువ్వులతో విరబూసి ఉంటాయి. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. పక్షులు కిలకిల రావాలతో, తర్వాత నెమళ్ళు అక్కడ నృత్యం చేస్తూ, అది మనం తలుచుకుంటూ ఉంటేనే ఆ సీనరీ ఎంత బాగుందో చూడండి. అక్కడ ఆ సెలయేళ్ళు అదే ఆ నీటి ప్రవాహం శబ్దం చేసుకుంటూ వెళ్తూ, తర్వాత ఆ నీటిలో తామరలు ఉంటూ, ఈ హంసలు అందులో ఉంటూ చక్కగా అంతా ప్రదేశమంతా రమణీయమయంగా ఉంటదట. శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, గోపబాలురు వీళ్ళందరూ వస్తూ ఆ ప్రాంతంలో చక్కగా వాళ్ళు చేతిలో కట్టె పుల్లలు ఉంటాయట, వాటిని ఆ చెట్లను తాకుతూ వెళ్తూ ఉంటే భగవంతుడు మాత్రము తన చేతితో ఆ చెట్లనంతటికి స్పర్శనిస్తూ వెళ్తూ ఉంటారట. అలాగే ఉప్పొంగిపోయేవట ఆ చెట్లు. తాకిన వెంటనే భగవంతుడు అవంతా కూడా పొంగిపోయి ఆయన మీద అలాగే ఫలాలను ఇవ్వడము, తర్వాత పుష్పవృష్టి కురిపించడము అలాగా చేసేవట. అంతటి సుందరమైన వనము కామ్యవనం. కానీ ఈ కామ్యవనంలో ఎవరైనా వెళ్ళి తమ కోరికలు తీర్చుకుంటే జరుగుతాయి అంటారు. కానీ భౌతికపరమైన కోరికలు కాదు. రాధాకృష్ణుల మీద భక్తి కావాలి, వాళ్ళ ప్రేమ పొందాలి,
వాళ్ళని నిరంతరం మేము ధ్యానించాలి, భక్తి మార్గంలో ఉండాలి అనే అలాంటి ఆధ్యాత్మికమైన కోరికలను గాని మనం కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఈ కామ్యవనము ఇంకొక స్పెషల్ ఏమిటంటే, ఇది వరకే మనం తెలుసుకున్నాం. ఔరంగజేబు ఆ విగ్రహాలంతటిని తీసుకొచ్చేసి అన్ని ఎక్కడంటే అక్కడ వేసేయడము అలా చేసినప్పుడు ఈ గోస్వాములందరూ కూడా ఆ విగ్రహాలను ముందుగానే తెలిసి వాటిని అన్నింటినీ చూడండి, ఆ కాలంలో గోస్వాములు ఆచార్యులు భగవంతుని కోసము తమ పూర్తిగా త్యాగాన్ని చేశారు. మనం ఇప్పుడు ఏదైనా ఒక జగడము అంటే పారిపోతాము, ఏమన్నా జరగని, మనం బాగా రక్షించుకుంటే చాలు అని. కానీ ఆ కాలంలో వాళ్ళు భగవంతుణ్ణి, అంటే వాళ్ళకి భగవంతుడికి అంతటి సంబంధం కాబట్టి నాకు జరిగితే ఒకటి, భగవంతునికి జరిగితే ఒకటా అనేసి వాళ్ళు ఆ విగ్రహాలను అన్నింటిని వాళ్ళు ఆ అడవి మార్గంలో ఇక్కడ కామ్యవనంలో తీసుకొచ్చేసి 3 రోజులు అక్కడ స్టే చేశారట ఆ వనంలో. అప్పుడు అక్కడ రాధా మదన్ మోహన్, రాధా దామోదర్, రాధా గోవింద, రాధా రమణ, ఇలాగా అన్ని విగ్రహాలు తెచ్చి వాళ్ళు పాపం అక్కడ దొరికే పళ్ళను తింటూ 3 రోజులు అక్కడే స్టే చేశారట. దానికి గుర్తుగా ఇప్పుడు కూడా ఈ విగ్రహాలన్నీ కూడా అక్కడ మందిరంగా ఉంచి ఉన్నారు ఈ కామ్యవనంలో. అదే విధంగా ఇక్కడ చాలా కుండ్ అన్ని కూడా చాలా ఉన్నాయి. అవన్నీ పవిత్రమైన కుండ అని చెప్తారు. మళ్ళీ ఇంకా కలియుగంలోనే ద్వాపర యుగంలో పాండవులు కూడా వనవాసం చేస్తున్నప్పుడు ఈ వనంలో కొన్ని రోజులు వాళ్ళు ఉన్నారు అన్నది కూడా చెబుతారు. ఇది కామ్యవనం. అయితే ఇది చాలా పెద్ద వనము. ఈ వనంలో ఇంకొక స్పెషల్ ఏమిటి అంటే విలాసిని శిల అనేది ఒక శిల ఉందట. దాని పేరు విలాసిని. ఈ శిల దీని మీద కృష్ణుడు, బలరాముడు, తర్వాత గోపబాలురు అంతా జారుడు బండ, అంటే మనము దాని మీద కూర్చుంటే అలాగే కిందకు వచ్చేస్తాం కదా, ఆ విధంగా క్రీడలు ఆడేవారట. విలాసిని శిల అది చాలా ముఖ్యమైనది, ఇప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఉంది అని చెప్తారు. తర్వాత మనము కామ్యవనం నుంచి కదిరవనానికి బయలుదేరాము. కదిరవనంలో కూడా కదిర పువ్వులు అనేవి చాలా ఎక్కువగా సువాసనలతో ఉంటాయట ఈ వనంలో. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ కదిరవనంలోనే బకాసురుడు అనే రాక్షసుడు కొంగ రూపంలో వచ్చాడు. అలాగ కొంగ రూపంలో వచ్చినప్పుడు దానిని భగవంతుడే సంహరించాడు. వీళ్ళు యథావిధంగా గోవులంతా తీసుకొచ్చి అక్కడ అవి మేత తీసుకుంటూ ఉండగా వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. గోప బాలురందరూ ఆడుకుంటూ ఉంటే సడన్ గా ఒక పర్వతం లాగా ఉన్నదట కొంగ. దాని ముక్కు అంత వజ్రాయుధం లాగా అంత ఇదిగా అంత గట్టిగా ఉన్నట్టు లాగా ఉందట. ఆ కొంగ వచ్చి అక్కడ వాలింది. దాన్ని చూసేసరికి గోప బాలురంతా ఆశ్చర్యపడ్డారు. కొంగ ఇంత పెద్ద రూపంలో ఉంటుందా అని దాని దగ్గరికి వెళ్ళి చూస్తూ అలాగా ఉంటూ ఉండగా కృష్ణ భగవానునికి తెలిసిపోయింది, ఇది కంసుడు పంపించినటువంటి కొంగ రూపంలో వచ్చిన ఒక రాక్షసుడు అనుకుని కృష్ణుడు అక్కడికి దగ్గరికి వెళ్ళాడట. ఎప్పుడైతే కృష్ణుడు దగ్గరికి వెళ్ళారో భగవానుడు దాని ముక్కుతో భగవంతుణ్ణి పొడవడం స్టార్ట్ చేసిందట. అలాగ చేసి కొద్ది కొద్దిగా ఎలాగా కొంగలు చేపలు నీటిలో ఉంటే వాటిని ఒకే విధంగా తీసి అలాగే నోటిలో వేసేసుకుంటాయి. ఆ విధంగా భగవంతుణ్ణి అలాగే కరిచి పట్టుకొని అలాగే గొంతులోకి వేసుకుందట. వేసుకునేసరికి భగవంతుడు కదా, అంతే లోపల గొంతు వరకు వెళ్ళేసరికే అగ్నిని పుట్టించేశారు భగవంతుడు. ఎప్పుడైతే ఆ అగ్ని అక్కడ బాధను కలిగించిందో వెంటనే అది బయటకు కక్కేసింది. భగవంతుడు బయటకి వచ్చేసి వెంటనే దానిని రెండు ముక్కు కదా దానిని తీసుకొని వాటిని అలాగే గడ్డి పరకని ఎలాగే రెండుగా చేస్తారో అలాగ దాని ముక్కును రెండుగా విరిచేశారట. అది అలాగే హాహాకారాలు చేస్తూ అలాగే పెద్ద రాక్షసుడిలాగా పడిపోయిందట.
అది ఈ కదిరవనంలో జరిగిన సంఘటన. అదే ఇక్కడ ముఖ్యమైన విషయము. ఇక్కడ మాధురి కుండ్ అనేది దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీల లోకనాథ గోస్వామి, శ్రీల భూగర్భ గోస్వామి వీళ్ళందరి కూడా కుటీరాలు ఉన్నాయట. ఆ కుటీరాలను అంతటిని కూడా మనము దర్శించుకోవచ్చు. ఇక చివరగా బృందావనం. బృందావనం మనం అందరం ప్రతి క్లాసుల్లో చాలా విన్నాము కదా. బృందావనం ఆ వనం కూడా 15 కిలోమీటర్లు. అయితే ఇప్పుడు మనకి బృందావనం ఎక్కువగా వనం కన్నా మంచిగా ఇదయ్యింది. పూర్తిగా ఇప్పుడు దీన్ని పరిక్రమ చేస్తే కూడా మంచిగా రోడ్డులోనే మనము వెళ్తూ అన్ని చూడవచ్చు. ఫస్ట్ మొదట శ్రీల ప్రభుపాదుల వారు స్థాపితం చేసినటువంటి కృష్ణ బలరామ మందిరం. అందులో మొదట గౌరనితాయిలు ఉంటారు, తర్వాత కృష్ణ బలరాములు ఉంటారు, రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. దాని ఎదురుగానే ప్రభుపాదుల వారి సమాధి. అక్కడే ఆయన తన దేహాన్ని త్యజించారు. అదే ప్రాంతంలోనే ఆయనకు సమాధిని చేసున్నారు. ఇది చాలా ముఖ్యమైన, ఇదే రాధా శ్యామసుందర మందిరం అని చెప్తారు. ఈ మందిరం ఉంది. ఇక అక్కడి నుంచి పరిక్రమ చేస్తే మనకి కాళీయ మర్దనం చేశారు కదా కృష్ణ భగవానుడు, ఆ ప్లేస్ ఉంది. తర్వాత అక్కడి నుంచి చూస్తే ఎడమ వైపుగా యమునా నది ప్రవహిస్తూ ఉంటది. ఆ యమునా నదికి సాయంత్రం వేళలో హారతులు ఇస్తారు. అది ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే గాని మనము దానిని చూడలేము. అంత అద్భుతంగా ఉంటది ఆ యమునా నదిలో హారతి ఇచ్చే ఆ విషయము. తర్వాత అక్కడి నుంచి ఇంకా మనము పరిక్రమ చేస్తే అందరు గోస్వాముల యొక్క మందిరాలు వస్తాయి. శ్రీల సనాతన గోస్వామి స్థాపించినటువంటి రాధా మదన్ మోహన మందిరము దర్శించుకోవచ్చు. అదే విధంగా శ్రీల జీవ గోస్వామి ఆయన స్థాపించినటువంటి రాధా దామోదర మందిరాన్ని దర్శించుకోవచ్చు. అదే విధంగా ఇంకా అదే రఘునాథ గోస్వామి వీళ్ళందరూ కూడా రాధాకుండలో కుటీరం ఉన్నది, అది దర్శనము, అది రాధాకుండలో అది దర్శనం చేసుకోవచ్చు. అంటే గోస్వాముల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ బృందావనంలోనే ఉన్నాయి కదా. తర్వాత గోపాల భట్ట గోస్వామి రాధా రమణ ఆ మందిరాలు ఉంది. తర్వాత శ్రీల రూప గోస్వామి ఆయన స్థాపించినటువంటి రాధా గోవింద మందిరం ఉంది. ఈ విధంగా ఎన్నో మందిరాలు, ఇంకా రాధా గోపీనాథ మందిరం ఉంది, రాధా గోకులానంద మందిరం ఉంది. ఈ విధంగా చాలా మందిరాలు మనము ఆ పరిక్రమ చేసేటప్పుడే అన్ని మందిరాలను మనము చూసుకోవచ్చు. అందుకే ఇంత మందిరాలు బృందావనంలో ఉన్నాయి కాబట్టే కృష్ణ భగవానుడు చెప్పారట, నేను ఒక్క అడుగు కూడా బయటకు వేయను వేరే ప్రాంతానికి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారట. అదే విధంగా చైతన్య మహాప్రభువులు ఆయన కూడా బృందావనం దర్శించినప్పుడు ఇంతటి మహత్తరమైన ప్రదేశాన్ని చూసి ఆయన ఆనందపడి, ఇక్కడ భగవంతుడు చేసిన లీలలన్నీ అలాగే ఉన్నాయి. ద్వాపర యుగం అంతమయ్యాక అవన్నీ కూడా ఇదైపోయాయి కదా, వాటిని అన్నింటిని కూడా షడ్గోస్వాములకు అప్పగించి వాటిని వాళ్ళు అక్కడ ఉండి తమ జీవితాన్నంతా పూర్తిగా భగవంతునికే అంకితం చేసి, వాళ్ళందరూ ఎంతో ధనవంతులు, జమీందారులు, అందమైన భార్యను కలిగిన వాళ్ళు అయితే కూడా వాళ్ళందరినీ త్యజించి వాళ్ళు భగవంతుడే నాకు ముఖ్యము, భగవంతుని ప్రేమ, భగవంతుని శరణాగతి అనేసి వాళ్ళు బృందావనానికి వచ్చి మధుకరి చేసుకుంటూ, ఎవరైనా ఇస్తే దాన్ని తినే విధంగా మధుకరి చేసుకుంటూ వాళ్ళు ఆ బృందావనంలో ఉండి ఈ మందిరాలన్నింటిని కూడా చక్కగా పునః ప్రతిష్టాపన చేశారు. రాధాకుండు, శ్యామకుండు ఇవన్నీ కూడా అప్పుడు అంతగా తెలిసేవి కాదు. వీళ్ళు వెళ్ళి వాటిని అన్నింటినీ కనిపెట్టి చక్కగా చేశారు. అందుకే మన జీవితంలో ఒక్కసారైనా మన ఈ మానవ జన్మ ఎత్తినదే మన ధర్మం ఏమంటే భగవంతుణ్ణి మనము శరణాగతి పొందడమే. అలాంటి శరణాగతి పొందిన తర్వాత పొందిన ఇది కాకుండా మనము ఒక్కసారైనా ఇలాంటి బృందావనము,
మాయాపూరు భగవంతుడు మహాప్రభువు ఆవిర్భవించినటువంటి ప్లేసు మాయాపూరు, కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి జగన్నాథుడు, ఉమ్, పూరి జగన్నాథ క్షేత్రము, ఇవన్నింటినీ మనము తప్పకుండా దర్శించాలి. చూడండి, ఇప్పుడు ఇన్ని వనాలు మనము జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక్కసారైనా దర్శించామంటే మనము గోలోకంలో ఉన్నట్టుగా మనము అనుభూతిని పొందవచ్చు. అంత ఇదిగా చక్కగా ఇదిగా ఉన్నది. ఇవే మనకి బృందావనంలోని 12 వనాలు. ఇంకా అది కాకుండా నిధివన్ అనేది ఒక వనం ఉంది, కానీ అది ఆ రాధాకృష్ణుల యొక్క ఆధ్యాత్మిక లీలలు జరిగినటువంటి ఆ ప్రదేశము. అదేమంటే కృష్ణుని యొక్క దైవత్యానికి అద్భుతంగా ఉండినటువంటి వనం అది, ఆ నిధివన్ అనేది. ఆ నిధివన్లో గోపికలందరూ కూడా ఇప్పుడు కూడా వృక్షాల రూపంలో ఉంటారు. వాళ్ళు సాయంత్రం వేళ, రాత్రి వేళల్లో వాళ్ళు గోపికలైపోయి అక్కడ రాస నృత్యము జరుగుతుంది అని కూడా చెప్తారు. అక్కడ పూర్తిగా రంగమహల్ అనే ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో రాధాకృష్ణులు ప్రతిరోజు అక్కడ కలుస్తారు, రాసలీల జరుగుతాయి అని అక్కడ చెప్తారు. నిధివన్ అది సపరేట్ గా ఉండేటువంటి వన్. ఇది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఈ మహా అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా ధన్యరాలుగా భావిస్తున్నాను ప్రభుజీ. మీకు ఎంతో రుణపడి ఉంటాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మాకు ఒక ద్వాదశవనాల యొక్క టూర్ని తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. వెరీ హ్యాపీ టు హియర్. చాలా సంతోషంగా ఉంది. బహుశా అందరూ కూడా ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఎవరికైనా కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? చాలా బాగుంది. నేను అనుకున్నానంటే మాతాజీ టైం సరిపోలేదు అనుకుంటా. అవును ప్రభుజీ, ఇంకా చాలా ఉంది. నేనే షార్ట్ గా కుదించేశాను. చాలా విషయాలు ఉన్నాయి ప్రభుజీ, పాయింట్స్. కాశ్మీర్లో తులసీదేవి మందిరం గురించి ఇంకా చెప్పడం మీకు అవ్వలేదు. ప్లస్ మిగతా పాస్టమ్స్ ఈ ఏదంటే అదేమన్నది లోహం వల్ల కొన్ని పాస్టమ్స్ మీకు టైం అంతా సరిపోలేదు. దీనికి ఒక వారం ఇది సరిపోదు. పాయింట్స్ ఏమో రాసుకున్నాను ప్రభుజీ, కానీ అవి ఇంకా అది ఒక్క పాయింట్ తీసుకుంటే ఇంకా అది డీప్ గా వెళ్ళిపోవాలి మనము. టైం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇందులో కూడా నాకు ప్రభుజీకి ఒకసారి డౌట్ అయితే గోచరణ లీల అంటే తెలియచేశారు మాధవ్ గౌరదాస్ ప్రభుజీ. తర్వాత ఒక మాతాజీ కూడా ఆ క్రీడలు, కృష్ణ భగవానుడు వాళ్ళందరూ ఆడేటువంటి ఆటలు నేను చదివాను, కానీ కొద్దిగా రాసుకోవడము ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్ లో చదివాను, రాసుకోలేదు. కాబట్టి జయలక్ష్మి మాతాజీ అని ఆ మాతాజీ చెప్తే ఆమె కూడా నాకు సహాయం చేశారు. మాతాజీ చెప్పాలని అందరూ. హరే కృష్ణ. వినబడుతుందా? వినిపిస్తుంది. సో ఇక్కడ అందరికి మీరు రాధాకృష్ణ వివాహం గురించి చెప్పారు కదా మాండీర్ వన్లో. అవును ప్రభుజీ. ఇప్పుడు ఫస్ట్ టైం మరి యొక్క విషయాన్ని ఎంతమంది వింటున్నారో, అంటే ఫస్ట్ టైం విన్న వాళ్ళు ఇక రాధాకృష్ణ వివాహం గురించి కొంచెం వాళ్ళకి వివాహం జరిగితే మరి అది నిజమా కాదా అని అది చాలా మందికి అనిపిస్తుంది. బట్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఉంది. అసలు ఆ లీల ఎలా జరిగిందంటే 4 సంవత్సరాలు వయసులో ఉన్న రాధాకృష్ణకి వాళ్ళిద్దరికి 4 సంవత్సరాలే ఆ సమయంలో. ఆ 4 సంవత్సరాల వయసులోని వాళ్ళిద్దరూ ఆటోమేటిక్ గా ఆ మాండీర వనంలో మాండీర వటా చెట్టు కింద వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ ఆటోమేటిక్ గా లీల శ్రీకృష్ణుని యొక్క యోగమాయ ప్రకారం శ్రీకృష్ణ 15 ఏళ్ల కైశోర రూపం దాల్చడం, రాధారాణి కూడా 15 ఏళ్ల కైశోర రూపం దాల్చడం, వీరిద్దరూ ఆ యొక్క లీల కోసం ఆ యొక్క సమయంలో జస్ట్ అది అఫీషియల్ గా కూడా వాళ్ళు చేయలేదు. అదే సమయంలో అది అంటే యాక్చువల్ గా రాధాకృష్ణులు ఇద్దరు పరకీయ రసంతో ఉంటారు. ఇప్పుడు స్వకీయ రసం వాళ్ళిద్దరిలో ఎప్పుడు ఉండదు. అంటే ఇద్దరు పరకీయ రసం వివాహం చేసుకోకుండా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోవడం.
స్వకీయ రసం వివాహం చేసుకుని ప్రేమించడం. సో పరకీయ రసం అనేది గౌడీయ, పరకీయ రసం అనేది రాధాకృష్ణ యొక్క మధ్య ఇప్పుడు పరకీయ రసం ఉంటుంది, స్వకీయ రసం ఉండదు. సో అది వివాహం అఫీషియల్ గా అది అఫీషియల్ గా అది చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైతే స్వకీయ రసం అనేది మధ్యలో ఎంటర్ అయిందంటే వాళ్ళ యొక్క మాధుర్య రసం అనేది తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఆ వివాహం అనేది అది యాక్చువల్ గా ప్రాపగేట్ చేయలేదు ఎక్కడా కూడా. అందువల్ల అది ఆ 4 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు అలా 15 ఏళ్ల కింద మారి, వాళ్ళ రూపాలు మారి అక్కడ బ్రహ్మ శివుడు అందరూ వచ్చి మాండీరంలో వివాహం చేసేసుకుని వెంటనే మళ్ళీ 4 సంవత్సరాల రూపానికి వచ్చేసారు. అది జస్ట్ గోపికలందరూ వచ్చి డెకరేట్ చేసి మళ్ళీ 4 సంవత్సరాల రూపాయలు వచ్చి మళ్ళీ చిన్న పిల్లల కింద మారిపోయారు అనమాట. అది జస్ట్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ మేబీ సమ్ అవర్స్, దట్స్ ఆల్. అలా జరిగిందని చెప్పబడింది. బట్ అది యాక్చువల్ గా అందరూ కూడా రాధాకృష్ణులు ఎప్పుడూ కూడా వివాహం చేసుకుని ఉన్నారనే ఒక అవగాహన నుంచి మనం బయటకు రావాలి. వాళ్ళు ఎప్పుడు వివాహం చేసుకుని ఉండి వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క మధ్య ఉన్న రసాన్ని మనమే మార్చినట్టు అవుతాం, రసాభాస చేసినట్టు అవుతాం. అందువల్ల రాధాకృష్ణ ఎప్పుడు పరకీయ రసంతోనే కలుస్తారు కానీ విరహంతో ఉంటారు కానీ స్వకీయ రసం అనేది వాళ్ళకి జరగదు. అందుకే ఈ యొక్క వివాహ విషయం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిస్కస్ చేయరు. అందువల్ల అది మనం కొంచెం వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారని చెప్పి ఒక కన్ఫ్యూజన్ అందరికి పెట్టుకోకుండా అది మర్చిపోవడం అవసరం. అది హరికృష్ణ. అంటే ప్రభుజీ అది బాండీర్వనంలో ఇప్పుడు కూడా ఆ మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి కృష్ణుడు అక్కడ చెయ్యి పెట్టి సింధూరం పెట్టడం, అలాగే ఈ యొక్క అది ఇంకా విగ్రహాల్లో హ్యాండ్ చెయ్యి కూడా వెళ్ళి సింధూరం పెట్టడం, ఆ డైటీస్ కూడా అలాగే పెట్టారు. అది దట్ ఈస్ పాస్ట్ టైం ఫర్ ఫ్యూ అవర్స్ అంతే. ఎందువల్లంటే ఎప్పుడైతే స్వకీయ రసం అనేది వచ్చిందో అసలు రాధాకృష్ణుడు మూడే డిస్టర్బ్ అయిపోతుంది. సో అందువల్ల వారిద్దరూ వివాహం చేసుకుని ఉన్నారనే ఒక భావన అనేది మనం మర్చిపోవాలన్నమాట. గోపాల్ చెంపులో జీవగోస్వామి ఆ విషయం ఎందుకు రాశారంటే దానికి ఒక కారణం ఉంది. జీవగోస్వామి చైతన్య చరితామృతంలో ప్రభుపాద రాస్తారు. జీవగోస్వామి శిష్యుల్లో కొంతమంది సెపరేట్ గా గ్రూప్ తయారు చేసి వాళ్ళ పరకీయ రసాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఆ స్వకీయ రసాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, పరకీయ రసాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోవడం వల్ల జీవగోస్వామి వాళ్ళ కోసం గోపాల్ చెంపులు ఈ స్టోరీ రాశారు. అందువల్ల ఈ స్టోరీని మనం ఎక్కువగా ప్రాపగేట్ చేయకూడదు జనరల్ గా. అందువల్ల ఎక్కడ ప్రతి చోట కూడా ఈ యొక్క పాస్ట్ టైం జల్లగా ఇస్కాన్లో ఒక చోట చెప్తారు కానీ జల్లగా ఈ పాస్ట్ టైం జల్లగా మనం చెప్పం. ఎందుకంటే అఫీషియల్ గా ఇది ప్రాపగేట్ చేయడానికి ఏంటంటే స్వకీయ రసంలో అవదన్నమాట. అదే విషయం. బాగుంది ఇప్పుడు మాతాజీ. అందరికీ ఒక విధమైన బృందావనం యొక్క మమ్మల్ని అందరినీ బృందావనం తీసుకెళ్తారు మీరు 1 గంట పాటు. వనాలకు తోడుకొని పోయినారు సార్. వనాలంతా చూసేసినాం. చూసి వచ్చిన ఫీలింగ్ కలిగింది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మంది చాలా పాస్ట్ టైమ్స్ ఉన్నాయి ఒక్కొక్క వనంలో. చాలా వ్యోమాసురుడు పాస్ట్ టైం ఉంటే చెప్పడానికి ఏమైనా అవుతుంది, టైమే లేదు. అందువల్ల కంప్లీట్ చేశారు. కొంతమంది ఏం చేస్తారంటే బృందావనంలో ఒక్కొక్క వనానికి పరిక్రమ చేస్తారు. అంటే జల్లగా జీపుల మీద వెళ్ళిపోయి అన్ని చూసి వచ్చేస్తారు. కొన్ని రోజుల్లో ఆ జీపుల్లో వెళ్లకుండా ఒక్కొక్క వనానికి పరిక్రమ చేస్తారు. సో పరిక్రమ అంటే కొన్నాళ్ళు పడుతుంది అనమాట. అలా చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి, చాలా లేళ్ళు అన్ని చూడొచ్చు, చాలా పాస్ట్ టైం ప్లేసెస్ చూడొచ్చు. ప్రభుజీ నాకు ఒక్కటే కుముద వనం చాలా నచ్చింది ప్రభుజీ. ఎందుకంటే కులశేఖర ఆళ్వారు హంసతో పోలుస్తూ ఆయన చెప్పారు కదా ఆ విషయము. అది చాలా బాగా అనిపించింది. మేము కూడా అట్లా భగవంతుని పాదాలు చుట్టుకున్నప్పుడే మాకు మరణాన్ని ఇవ్వు, లేకపోతే మళ్ళీ వయసు అయ్యాక మేము చెయ్యలేము కదా, నిన్ను ప్రార్థించలేము కదా అన్నట్టుగా. ఆ హంసలు అయితే అవి క్రీడలో ఉంటాయి, మేము ఆ విధంగా ఉండలేము కదా అన్నట్టుగా చెప్పారు. సో మనం కూడా బృందావనం వెళ్ళకపోయినా బృందావనాన్ని మన మానసిక బృందావనం కింద మనం ఉన్న ఇంట్లో నుంచే మన మనసు బృందావనంలో ఉంటే మనం బృందావనంలో ఉన్నట్టే లెక్క. సో అందువల్ల మనం బృందావనం అక్కడ ఫిజికల్ గా అక్కడ ఉండకపోయినా మన మనసు కానీ బృందావనం యొక్క కాన్షియస్నెస్ లో ఉందంటే ఆటోమేటిక్ గా మనం కూడా బృందావనం ఉన్నట్టే లెక్క.
సో నో డిఫరెన్స్. కరెక్ట్ ప్రభుజీ. హరి హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా అసలు ఆ మాతాజీ కళ్ళకు కట్టినట్టుగానే మేము కూడా అలా మా తోటి దర్శనం చేసుకున్నాం మాతాజీ. ఆధ్యాత్మిక చక్షువులతోటి, జ్ఞాన చక్షువులతోటి అలా వెళ్ళిపోయి వచ్చేసాము వనాలన్నింటి కూడా. అందులో కూడా చాలా షార్ట్ గా, అంతే అన్ని కూడా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా షార్ట్ టైం లోనే కరెక్ట్ గా అన్ని కరెక్ట్ టయానికి కంప్లీట్ చేసేసారు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా అన్ని వనాలు చూడాలి అనిపిస్తుంది మీరు చెప్పాక. ఈ 12 వనాలు ఒకసారి మనకు మామూలుగా మా బృందావనం ఒకటే వెళ్ళొస్తున్నాము, అంటే నిధివనం అవన్నీ చూసాము. ఇంకా మిగతాటి కూడా అన్ని కూడా చూడాలి మీరు చెప్పిన ప్లేస్లు అన్ని కూడా అని అనిపిస్తుంది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఏవైనా సందేహాలు ఉంటే అడగండి మాతాజీ, ప్రభుజీలు కూడా మీకు తెలియజేస్తారు. వినిపిస్తాను. లక్ష్మీ మాతాజీ బాగా చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బాగా మేము వెళ్ళిపోయినాం అక్కడికే, వనాలకి వెళ్ళిపోయినట్లు చెప్పేసినారు. సూపర్ గా బాగుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తాళవనం ఎన్ని కిలోమీటర్స్ మాతాజీ? కదిరవనం కూడా తాళవనం 6 కిలోమీటర్ మాతాజీ. 6. కదిరవనం మాతాజీ. కదిరవనం 7 కిలోమీటర్స్. థ్యాంక్ యూ మాతాజీ. నాకు ఒక్కటే బాండీర్వ వనం ఒక్కటే నాకు కరెక్ట్ గా తెలియట్లా. అది బృందావనం నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఇచ్చారు కానీ పరిక్రమ ఎన్ని అనేది మాకు చెప్పలేదు. అదే తెలియలేదు. మళ్ళీ మహావనం అనేది 12 కిలోమీటర్స్ మహావనం. భద్రవనం 5, బిల్వవనం 7 కిలోమీటర్స్, లోహవనం 5 కిలోమీటర్లు, మహావనం అనేది 12 కిలోమీటర్, బృందావనం 15 కిలోమీటర్స్ పరిక్రమ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మేము లైఫ్ లో పోతామో లేదో మీ ముఖాంతరం మేమంతా పై చూసుకొని వచ్చేసినాం మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా ప్లెజెంట్ ఉంది. వనం అంటేనే ప్లెజెంట్ గా ఉంటది. మీ చెప్పిన విధానం కూడా అలాగే ఉంది. టూర్ ప్లెజెంట్ టూర్ అనుకోండి మాది. నిజంగా అంటే టూర్లు టూర్ చేసి వచ్చాం మాతాజీ, అంతే. చాలా బాగుంది. అన్ని బలరామకృష్ణులు గోపబాలురు మాతాజీ వాళ్ళే కదా. అన్ని వనాలలో చూడండి, వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే కూడా ఆ పువ్వులు వాళ్ళ మీద ఆనందంతో పులకరించిపోయి పుష్పవృష్టిని ఇచ్చేవట. అంటే ఎంత మనం వింటూ ఉంటేనే అంత అద్భుతంగా ఉంది కదా. చాలా బాగా చెప్పారు. ప్లెజెంట్. హరి బోల్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. మొత్తం ఎన్ని మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మాతాజీ. మొత్తం 12 వనాలా మాతాజీ? అవును మాతాజీ, 12 వనాలు. ఓకే. అదే ద్వాదశ అంటారు కదా, ద్వాదశ అంటే 12 వనాలు. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ ఒకసారి ఆఫ్ తీసుకొని చెప్పండి నెక్స్ట్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు. మన రామరూప్ చైతన్య దాస్ ప్రభుజీ ఆయన కూడా అన్ని వివరంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పారు కదా మాతాజీ. అవన్నీ ప్రభుజీ చెప్తే విందాము. నేను కూడా రాసుకున్నాను కానీ ఎక్కువగా అది ఏం చేయలేదు. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. హరే చాలా కృష్ణ బాగా చెప్పారు. అసలు ఈ వనముల గురించి అయితే అసలు తెలియదు మాతాజీ. మన క్లాస్ లో ఎప్పుడు రాలేదు అనుకుంటా కదా మాతాజీ. చెప్పలేదు మాతాజీ, క్లాస్ లో నేను చెప్పలేదు. చాలా బాగుంది అసలు. ఓకే మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ.
దీంట్లో ఎంతమంది బృందావనం వెళ్ళారు? ఇప్పుడు వచ్చిన 34 మంది కనబడుతున్నారు. ఎవరు చెప్పండి మాతాజీ, ఎవరైనా వెళ్ళి ఉంటే బృందావనం వెళ్ళామని హ్యాండ్ చెప్పండి. రైస్ చేయండి, లేకపోతే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ముగ్గురే రైజ్ చేశారు. అంతేనా? చాలా మంది వెళ్ళి ఉంటారు నా ఉద్దేశంలో. హ్యాండ్ హరే రైజ్. కృష్ణ మాతాజీ, సునీత అంటే వెళ్ళామండి చాలా మంది వెళ్ళలేదా? మా అక్క కూడా వచ్చింది ప్రభుజీ. వెళ్ళామండి. వెళ్ళామా మాతాజీ, అందరూ వచ్చి కొంతమంది మరి తెలీదు. హ్యాండ్ రైజ్ అందరూ ఒకళ్ళు రైజ్ చేస్తున్నారు. ప్రభుజీ, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను బృందావనం వెళ్తున్నానని. ఈ సంవత్సరం కావాలంటే అందరికీ కొద్దిగా ప్రేరణ ఇవ్వాలి ప్రభుజీ. ఇప్పుడు ఇవి వింటున్నారు కదా, బృందావనం, వనాలు, అక్కడ గోస్వాముల మందిరాలు చెప్తూనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే వనాలు పెట్టుకుంటే 1 వీక్ అయిపోతుంది వనాలతోనే. లే, బృందావనమే మా ప్రభుజీ, బృందావనం మాత్రం ఫస్ట్ చూడాలి, తర్వాత బృందావనం పెట్టుకుంటే 1 వీక్ వనాలు పెట్టుకుంటే జనరల్గా ట్రిప్ ఎలా ఉంటుందంటే బృందావనం 1 వీక్, వనాలు 1 వీక్ కలిపి 2 వీక్స్ అవుతుంది. అలా అవుతుంది. 10 రోజులు అవుతుంది. మొత్తం కనీసం 10 రోజులు కావాలి 2 చూడాలంటే. కానీ ఒకటి పెట్టుకుంటే ఏదో బృందావనం, గోవర్ధన్, నందగాం అదే ఒక రోజు. లేదు అంటే ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. అడుగుతున్నా బృందావనం అంటే ఎంతమంది వెళ్ళారని. ఇక బృందావనం చూడండి, ఒక వనాలే చూస్తే అసలు బృందావనంలో మెయిన్ ఏమి చూడకుండా వనాలు ఒకటే చూస్తే బృందావనం ఎంతమంది ఆల్రెడీ బృందావనం చూసిన వాళ్ళు చూస్తే బాగుంటుంది. ముందు డైరెక్ట్ గా వనం చూడొచ్చు, బట్ చూడకుండా ఏమి వెళ్లకుండా వనాలు ఒకటే వెళ్తే వాళ్ళకి చూస్తే. ప్రభుజీ, అయితే బృందావనం వనాలు వెళ్తే ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కదా ప్రభుజీ? జీపులో వెళ్ళొచ్చాడు అంతే. ఓకే, జీపులో వెళ్తే జీపులో చాలా తొందరగా అయిపోతుంది. జీపులో అయితే కాస్ట్లీ, జీపులో వెళ్తే బాగాను. జీపులో అయితే చాలా తొందరగా చేసి వచ్చేయచ్చు. మాతాజీ మీరు వెళ్ళారా? లక్ష్మీ మాతాజీ. ప్రభుజీ నేను వెళ్ళలేదు ప్రభుజీ, నేను వెళ్ళలేదు. మేము సెలెక్టివ్ గా చూపించారు మాకు యాత్రలో. ఒకేసారి 12 వనాలు చూడలేదు. సెలెక్టివ్ గా మా మహారాజు యాత్రలో కొన్ని చూపించారు. ఫస్ట్ టైమ్స్ విన్నాం మేము. మోస్ట్ ఫార్మల్ గా ఒకసారి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. అవును ప్రభుజీ, వెళ్తాం, మేము కూడా వస్తాం ప్రభుజీ ఆ టైం. ట్రిప్ ఎక్కువ ఉంటుందంటే కొన్ని చూసి వస్తారు, బృందావనం చూసి కొన్ని చూసి మళ్ళా అలా ఒక్కొక్కసారి అన్ని చూడటం కాకుండా కొన్ని వనాలు ఒకసారి, కొన్ని వనాలు అలా చూసుకుంటూ వెళ్తుంది. ప్రభుజీ, ఇప్పుడు బృందావనం మనం వెళ్ళినప్పుడే మహావనం చూసినట్టే కదా, గోకుల వనం. మహావనం మనం చూసాము. ఇంకా కొన్ని ఇలాంటివన్నీ చూడలే. బండీర్వ వనం అది వెళ్తారు చాలా మంది, అది కూడా. ఇంకా ఇవి బహుళవనం, తాళవనం ఇలాంటివి కొద్దిగా. మెయిన్ కామ్యవనం అనేది వెళ్ళాలి. దూరం రాజస్థాన్ లో ఉంది కామ్యవనం, అది దూరం. సో అది బాగా ఎక్కువ టైం పడుతుంది. కామ్యం కూడా చాలా పెద్దది, 22 కిలోమీటర్ అని చెప్పండి. అందువల్ల అది ఎక్కువ దూరం, ప్లస్ ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ. అది ఎక్కువ పాస్పోర్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కామ్యవనంలో. యాక్చువల్ గా మొన్న వెళ్ళినప్పుడు కామ్యవనం ప్లాన్ చేయడం అయింది, కానీ మెయిన్ ఆదిభద్ర టైంలో వెళ్ళినప్పుడే కామ్యవనం ప్లాన్ చేయడం అయింది. బద్రీనాథ్, కేదార్నాథ్, 4 చారధామ్ బృందావనం చూడడానికి ఎక్కువ టైం పెట్టేస్తుంది. అంత కాన్ఫిడెన్స్ వెళ్దాం అవ్వలేదు బస్సులో. సో ఎంతమంది చేతులు ఎత్తారు? ఒక 7 మంది చేతులు ఎత్తారు. మిగతా వాళ్ళు ఎత్తలేదు. అంటే మిగతా వాళ్ళు వెళ్ళలేదు అని అర్థం. వెళ్ళలేదు ప్రభుజీ. ఓకే, సో సరే ప్రభు, ఎవరికి క్వశ్చన్ లేకపోతే మనం నరసింహ స్తుతి పాడదాం.
ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఏమైనా సజెషన్స్ కానీ, కామెంట్స్ కానీ, డౌట్స్ కానీ? మాతాజీ మీ గ్రూప్ వాళ్ళంతా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళేనా? అందరూ బెంగళూరులోనే ఉన్నారా? ప్రభుజీ మా క్లాస్ వాళ్ళు, నా క్లాస్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఒక నలుగురే ప్రభుజీ, మిగతా అంతా బయటి వాళ్ళే. ఓకే. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒక 5 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే, మా నైబర్స్ ప్లస్ ఒక 2 ఫ్యామిలీలు, ఒక 5 మందే ఉంటారు అంతే. మిగతా మిగతా వాళ్ళు వాళ్ళందరూ భక్తి వృక్షాలో తిరుపతి. ఉన్నారా మిగతా వాళ్ళు? ప్రభుజీ భక్తి వృక్షాలో ఉన్నారా వాళ్ళు మిగతా వాళ్ళు? భక్తి వృక్షాలు ఉన్నారు ప్రభుజీ, అదే చెప్తున్నా కదా, క్లాసులకి రారు. ఇప్పుడు I see. మీరు కూడా అడగండి ప్రభుజీ, నేను ప్రతి వారము వేస్తాను, వాళ్ళకి లింక్ పెడతాను. మరి అదేమిటో ఆ 8ంటికంటే ఇప్పుడు కూడా నిన్న క్లాసుల్లో 3 రోజులు చెప్పాను, దయచేసి మీరు ఆ వనాలు వినాలంటే రండి, తప్పకుండా రండి అంటే ఏదో ఇది చేసుకొని వచ్చారు. ఎప్పుడు మన గ్రూప్వి మెసేజ్లు పెడుతున్నా అడగండి ప్రభుజీ, ఇక్కడే ఉన్నారు కదా, నేరుగా అడగండి, పెడతాను. కానీ అది ఎందుకో ఆ టైంకి వాళ్ళు ఏదోదో రీజన్ చెప్తారు. కొంతమంది ఇంకా వేరే క్లాసుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఆ 8కి వేరే క్లాసుల్లోకి వెళ్తారు. అయితే నాకేమంటే ఎవరు ఏ క్లాసుల కన్నా వెళ్ళండి, వినండి, మంచిదే, ఎందుకంటే జ్ఞానాన్ని తీసుకుంటారు. కాకపోతే అలాగా వాళ్ళ లింకులు వీళ్ళ లింకులు అంతా గ్రూపుల్లో ఇదవడానికి లేదు, ఒకే ఇదిగా పోవాలి. అట్లాగా నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి. అయితే అన్ని వినాలి, అన్ని క్లాసులు వినాలి అనే చెప్పిస్తాను వాళ్ళకి. వాళ్ళు ఒక క్లాస్ కనెక్ట్ అయి ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం భక్తి వృక్ష శనివారం ఆదివారం కనీసం వస్తే బాగుంటుందని. అదే ప్రభుజీ, అడగండి ప్రభుజీ, నేను ఇప్పుడు కూడా మొన్న కూడా అడిగాను కదా, పోయిన వారం కూడా నా క్లాసులో ఏమి అంటే ఆ టైంకి ఇది, ఇంకా నా క్లాస్ అదే అంటారు, నా క్లాస్కి ఎందుకు వస్తారంటే ఇంకా నేను ఒక క్లాస్ తీస్తున్నాను అని చెప్పండి మాతాజీస్, ఎవరైనా ఉంటే ఆన్సర్. డైలీ ఉంటుందా మాతాజీ క్లాస్? మాతాజీ డైలీ ఇంకేనా మాతాజీ? డైలీ కాదు మాతాజీ, సాటర్డే సండే 8 o'clock మాతాజీ. 8 o'clock సాటర్డే సండే. ఈ లింక్ మాతాజీ. మాతాజీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ లింక్ లోనే చూసేదా మాతాజీ? ఇన్వదే వేస్తారు మాతాజీ లింక్, అదేనా ప్రభుజీ? రెగ్యులర్ లింక్ కాదు కదా అది. క్రియేట్ చేస్తాం, ప్రతి వారం క్రియేట్ చేసి భక్తి వృక్ష అందరికి మొత్తం గ్రూప్ లో అందరికి పంపిస్తాం. మాతాజీ గ్రూప్ లో ఉన్నారా హంసా మాతాజీ? నేను ఈ కృష్ణ గ్రూప్ లో ఉంటాను మాతాజీ ప్రభు, మీ లింక్ లో మాట్లాడుతున్నారు ఆ గ్రూప్ లో ఉంటాను ప్రభు నేను. మాతాజీ పంపిస్తున్నారు కదా లింక్ ఎలాగో, అదే కదా ప్రతి వారం. ప్రభుజీ ఆమె నా క్లాస్ లో లేరు ప్రభుజీ, కొత్త మాతాజీ ఎవరో నాకు తెలియదు. హంసా మాతాజీ మీ ఫోన్ నంబర్ చెప్పండి. చెప్పండి ప్రభు. మీ ఫోన్ నంబర్ చెప్పండి, గ్రూప్ లో యాడ్ చేస్తా. అవునా ప్రభు, నాకు చెప్తా ఉండు ప్రభు. నా ఫోన్ నెంబర్ తమిళ్ మాతాజీ అనుకుంటా, హంసా మాతాజీ. మా గ్రూప్ లో ఉంటే నేను వేస్తాను కదా ప్రభుజీ. మాతాజీ నా గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాతాజీ ఎవరైనా కొద్దిగా దయచేసి ఆన్సర్ ఇవ్వండి మాతాజీ, ఏమి రీజన్ మటుకు చెప్పండి. అంటే ప్రభు అడుగుతారు మాతాజీ, మా ప్రభు అడుగుతా ఉంటున్నా, నెంబర్ చెప్తాను మాతాజీ ఇప్పుడు. చెప్పండి. 95 మీరు చెప్పారు ప్రభు. 95 38 95 38 38 65 65 89 89 55. 55. Okay. 95 38 65 89 55. Sir, 95. అదే 95 38 38 65 89 55. ఓకే, ఉదయం రింగ్ చేస్తారా? అంటే మీకు గ్రూప్ లో యాడ్ చేస్తాను. సార్ నాకేమంటే ఒక నిమిషం, 95386569 డౌట్. 953869 అవునవును, రింగ్ చేస్తున్నాను ఇప్పుడే. 9568
సార్ 65 కరెక్ట్ సార్. 65 కరెక్టా? సార్ 65 కరెక్ట్. ఓకే 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 9538 658955. ఓకే ఓకే. కాదు ప్రభుజీ, లాస్ట్ టైం కూడా మీ దగ్గర చెప్పారా రజనీ మాతాజీ ఇంకా ఎవరెవరో మాతాజీ మేము తప్పకుండా వస్తాం క్లాస్ కి. ఎక్కడ వచ్చారు మాతాజీ మీరు? మాతాజీ నేను వచ్చానండి, పద్మావతి మాతాజీ. పద్మావతి మాతాజీ, రజనీ మాతాజీ, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు మాకు, రెగ్యులర్ గా రాని వాళ్ళు. చాలా సంతోషం మీరు వచ్చినందుకు, చాలా ధన్యవాదాలు. అంటే మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యి శనివారం అటెండ్ అవుతుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ అట్లీస్ట్ వారానికి 2 రోజులు ఈ 2 రోజులు స్పేర్ చేస్తే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం దొరుకుతుంది. అది మాతాజీ యొక్క విన్నపం మీకు అందరికీను. ప్రభుజీ మీరు వాళ్ళ నెంబర్ రాసుకోండి ప్రభుజీ, రాసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకి కూడా ఆ లింకులు ఇదవుతాయి కదా. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ సాటర్డే సండే వేరే క్లాస్ లో ఉన్నాను, కానీ ఈ రోజు వాళ్ళు సెలవు ఇచ్చారు, అందువల్ల నేను జాయిన్ అదే అయిపోయాను. చెప్పాను కదా ప్రభుజీ, నేను మీరు వేరే క్లాస్ కి అటెండ్ అవ్వడం వల్ల మాకు అభ్యంతరం ఏం లేదు. మీరు ఎప్పుడు అంటే వేరే క్లాస్ అంటే ఇస్కాన్ మందిరానివేనా? అవును ప్రభుజీ. ఓకే. ఎక్కడ మీరు ఎక్కడ, ఏ ఊరు మీది? మాది చెన్నై, వాళ్ళు జరిపించే వాళ్ళు మాయాపూర్ క్లాస్. శనివారం అయినా క్లాస్ ఇదే టైం కా? వాళ్ళు కరెక్ట్ గా 8 o'clock ప్రభుజీ. ముందైతే బాగుండేది, మీది అదే 8 o'clock. మాకు పర్వాలేదు, మీరు కనెక్ట్ అయి ఉండడం మా ముఖ్యం. ఏంటంటే మీరు కనెక్ట్ అయి ఉండడం మాకు ముఖ్యమైన విషయం. అది ఇంకా ఇద్దరు ఉన్నారు మాతాజీ, విజయ మాతాజీ, వెంకటరమణ మాతాజీ. మీరు చెప్పండి. 8ంటికి క్లాసులు వేస్తున్నాం కదా, నేను మీకు గ్రూప్ లో పెడుతున్నాను కదా. చెప్తున్నారు మాతాజీ, మాతాజీ ఒక్కొక్కరు మాట్లాడండి. వెంకటరమణ మాతాజీ మీరు వస్తున్నారా? పోయిన సాటర్డే వచ్చాను కానీ సండే రాలేదు మాతాజీ. ఆ నెంబర్ ఇవ్వండి మాతాజీ ప్రభుజీకి. మీరు లింక్ పెడుతున్నారుగా మాతాజీ, ఆన్ చేసుకుంటున్నాను వీలున్నంతవరకు. మధ్యాహ్నం అయితే కుదురుతుంది మాతాజీ, సాయంత్రం అనేటప్పటికి జెంట్స్ ఉంటున్నారు కొంచెం, ఇంక ఎప్పుడు అదే టైం లేదా అన్నట్టుగా అంటున్నారు, అందుకని కొంచెం భయం వేస్తుంది. నేను అందుకే రిక్వెస్ట్ చేస్తూనే ఉంటా మాతాజీ, మీరు పనులు చేసుకుంటూ కూడా ఫోన్. అందుకే వింటున్నాం మాతాజీ, అలాగే వింటున్నాం ఇప్పుడు. మొదట మీరు దానికి వచ్చారనుకోండి, శ్రవణం చేసి ఆ శక్తి గ్రహిస్తే మీరు తర్వాత మీరు కూర్చొని రాసుకోవాలను, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ని పెంచుకుంటారు. అసలే క్లాస్ వినకుండా ఉండకూడదు. మన పనిలో ఉంటే కూడా వింటూ పని చేసుకుంటూ కొద్దిగా ఆ జ్ఞానంని తీసుకోవాలి. మళ్ళీ విజయ మాతాజీ మీరు కూడా ఆ రోజు చెప్పారు. మళ్ళీ ఎవరు భాగ్య మాతాజీ, ఇంకా ఎవరెవరో ఆ రోజు అందరు మేము వస్తాం అన్నారు, కానీ ఎవ్వరు కనిపించట్లా. కానీ మీకు లింక్ పెట్టే ముందు రోజు కూడా నేను రేపు శనివారం ప్రాబ్లమ్ ఇంట్లో అందరూ మగోళ్ళు ఉంటారు, ఇది అందుకోసం ఇంకా మీరు ట్రై చేస్తాం. నేను లింక్ పెట్టే ముందు రోజే చెప్తాను, రేపు క్లాస్ ఉంది మాతాజీ, దయచేసి క్లాస్ అటెండ్ చేయండి. అది కూడా మీకు ఐడియా కూడా చెప్తాను, శ్రవణం చేసుకోండి. అట్లా పనిలో ఉంటే కూడా శ్రవణం చేస్తూ మొదట అలవాటు పడితే ఆటోమేటిక్ గా ఇంకా మళ్ళీ అన్ని పనులు చక్కబెట్టుకొని కూర్చుంటారు. అది ముఖ్యం. ఇదే ప్రభుజీ నా పరిస్థితి, నా ధర్మంగా నేనేమో ప్రతిసారి వేస్తాను. సాటర్డేస్ సండేస్ కొంచెం గెస్ట్లు వచ్చేస్తారు, ఆ టైంలో ఇదైపోతుంది. పర్వాలేదు మాతాజీ, గెస్ట్లు వచ్చినా గెస్ట్లు కూడా ఇన్వాల్వ్ చేయండి, పర్వాలేదు. వినాలి, శ్రవణం చేయించండి, అదే చెప్పండి. అది మాతాజీ చెప్తుంది ఏంటంటే అది విషయం, అంతకన్నా ఏం లేదు. అంటే మనం కనీసం వారానికి 2 రోజులైనా భక్తులతో సాంగత్యం ఉంటే మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. మీరు చాంటింగ్ చేస్తున్నారా భాగ్య మాతాజీ? చేస్తారు ప్రభు, చాంటింగ్ లో ఉన్నారు కదా. ఓకే. సో దయచేసి అది ఆవిడ విన్నపం, మా విన్నపం కూడా అదే. మీరు కంపల్సరీగా మా గ్రూప్కే రావాలని కాదు పాయింట్. మీరు ఎక్కడ కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్గా భక్తి వృక్షాకి తప్పకుండా రండి. మేము ఈశోపనిషత్తు గ్రంథం చాలా వివరంగా అధ్యయనం చేసాం, ఉపదేశామృతం అధ్యయనం చేసాం,
మా ప్రభుజీ భగవద్గీత చెప్తున్నారు. దాని విశేషాలు 6 చాప్టర్లు ఇంతవరకు అయ్యాయి. వెర్స్ బై వర్స్ ఒక్కొక్క శ్లోకాన్ని చాలా వివరంగా చెప్తున్నారు. ఆదివారం హరినామ చింతామణి తీసుకుని హరినామ గురించి చెప్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం లైఫ్లో. ఇప్పుడు మీరందరూ ఎక్కిపిస్తారా లేదా? ఈ భగవద్గీత అనేది మనకి చాలా దూరం చేశారు. గత 200 బ్రిటిషర్స్ టైంలో 200 సంవత్సరాలుగా, తర్వాత మళ్ళా వచ్చిన గవర్నమెంట్స్, మనం అఫ్ కోర్స్ రాజకీయాల్లోకి వెళ్ళడం లేదు, మన భగవద్గీతకి మనల్ని దూరం చేశారు సెక్యులర్ గవర్నమెంట్ అని చెప్తూను. అవునా కదా? చెప్పండి. సో దాన్ని భగవద్గీతకి మనం కారణం ఏంటంటారు? ఇవాళ మత మార్పిడికి కారణం ఏంటంటారు మీరందరూ? మనలో మిస్టేక్ ప్రభుజీ. మన గ్రంథాలు మనం చదవకపోవడం వల్ల. మన గ్రంథాలు మన కనీస విద్య మనకి లభించకపోవడం వల్ల. అది మన తప్పు కాదు, చాలా ఉన్నాయి రీజన్స్. కానీ ఇప్పుడు ప్రస్తుతం కనీసం కోవిడ్ టైంలో ఈ అవకాశం లభించింది, అట్లీస్ట్ ఆన్లైన్లో వెళ్ళడానికి దానికి లభించింది. కాబట్టి భగవద్గీతతో మనకి దైనందిక జీవితంలో ఒక భాగం కింద మనకి అవ్వకపోతే మన ఆధ్యాత్మికంగా ఎందుకు వెళ్ళలేము ముందుకి. ఇప్పుడు ఇతర మతాల వాళ్ళు వచ్చి మనల్ని ఏదైనా క్వశ్చన్ వేస్తే మనం ఏ విధమైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఇంతమంది దేవుళ్ళు ఏమిటి మీ హిందూ మతంలో? మా దగ్గరికి రండి, ఒకడే దేవుడు, మీరేం చేయక్కర్లేదు, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీరు రండి అని చెప్తే ఎంతమంది వెళ్ళిపోతున్నారు? వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. అందుకే ఎందుకంటే మన దగ్గర ఆధారం లేదు. ఆఫీసులో కూడా ఎవరైనా క్వశ్చన్ వేస్తే మీ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారేంటి మీకు అని క్వశ్చన్ వేస్తే ఎవరు సమాధానం చెప్పరు. మన వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. దానికి కారణం ఏమిటంటే మనలో ఈ విధమైనటువంటి జ్ఞానం లేకపోవడం. అంటే దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుని ప్రార్థన చేస్తారు. మందిరానికి వెళ్ళడం ఆధ్యాత్మికత, మందిరానికి వెళ్ళడం ఒకటే ఆధ్యాత్మికత కాదు, అది మనం తెలుసుకోవాలి. ప్రతి వారం మందిరానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, ఎస్ అది ఇంపార్టెంటే, అది కూడా మంచి, అది కూడా అవసరమే. కానీ అది ఆధ్యాత్మికతలో పూర్తిగా రాదు. అది మనం కోరికల కోసం వెళ్ళడం తప్పు కాదు భగవంతుడి దగ్గరికి, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళచ్చు, ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఈ శరీరం కాదు, నేను ఆత్మని తెలుసుకోవడానికి కంపల్సరిగా భగవద్గీతను ఆశ్రయించాలి. అది ఎంతో సాధన ఉంది ఆ విషయంలో. చాంటింగ్తో పాటు ఈ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇవన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన 8 విషయాలు కూడా మనం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. భాగవతం అధ్యయనం చేయాలి. ఆ అవకాశం మనకి ఈ విధంగానే కలుగుతుంది. భక్తుల సాంగత్యంలోనే మనకు దాని మీద మనకి ఇంట్రెస్ట్ పుడుతుంది అనమాట. లేకపోతే మనకి ఇంట్రెస్ట్ పుట్టదు. సింగిల్గా నేను చెప్పేస్తున్నాను, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా భక్తుల సాంగత్యం లేకపోతే నేను కూడా వెనక్కి వెళ్ళిపోతాను. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. అంచేత నేను కంపల్సరీగా ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్కి వెళ్ళడం మాన్ను. ఏదైనా అవుట్ స్టేషన్లో ఉన్నా కూడా, ఎక్కడ ఇస్కాన్ మందిరం ఉంటే ఆ ఇస్కాన్ మందిరానికి వెళ్ళేవాడిని నేను జాబ్లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా. ఆ రోజు ఆదివారం టెంపుల్ మిస్ అయ్యానంటే ఏదో మిస్ అయిపోయినట్టు ఆ వారం అంతా మాకు ఫీలింగ్స్ ఉంటాయి అలాగా. అంచేత మాతాజీ చెప్పినట్టుగా మీరు ఎక్కడో అక్కడ కనెక్ట్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. అది కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అట్లీస్ట్ వారానికి 2 సార్లు 2 గంటలు, 2.5 గంటలు, మా అయితే 1.5 గంట క్లాస్ విని వెంటనే వెళ్ళిపోవచ్చు కావాలంటే, క్వశ్చన్ లేకపోతే. సో ఈ విధంగా మరి మీకు అందరికీ విన్నపం, తప్పకుండా రావాలని. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఇంతకు ముందు మా గ్రూప్స్ లోకి వచ్చాయి ప్రభుజీ, ఇప్పుడు పెట్టట్లేదు లింకులు ప్రభుజీ. ఒకసారి చెప్పండి ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ గ్రూప్స్ కి రావట్లేదు మన లింక్స్. లేదే, మీరు గ్రూప్ లో ఉన్నారా లేదా? మీరు వచ్చేవారే మీరు? మీ గ్రూప్ నెంబర్ ఎంత మీది? శ్రీనివాస్ ప్రభుజీ చెన్నై. శ్రీనివాస్ ప్రభు, మా గ్రూప్ లో మొత్తం 40 గ్రూపులు ఉన్నాయి. పోనీ మీ నెంబర్ చెప్పండి ఒకసారి. కాదు ప్రభుజీ, పుష్పమాతాజీ గ్రూప్స్ ఉన్నాయి కదా ఇక్కడ హైదరాబాద్ సైడ్, గుంటూరు.
ఏ వాటి గ్రూప్? నుంచి ఇంతకు ముందు లింక్ పంపించేవాళ్ళు మీరు, ఇప్పుడు రావట్లేదు. అందుకే మేము ఎవరం జాయిన్ అవ్వట్లేదు. ఈరోజు లక్ష్మీ మాతాజీ మెసేజ్ పెట్టారు నాకు. కాదు, ఈరోజు మీరు క్లాస్ మీరు ఉంది వచ్చేవారే కదా. ఇదివరకు వచ్చేవారే. అవును ప్రభుజీ, ఇప్పుడు అందుకే రావట్లేదు, లింక్స్ పంపించట్లేదు మా గ్రూప్స్ లోకి. ఒకసారి ఎలా మిస్ చెప్తాను. అవుతుంది? అన్ని గ్రూపులకి రిలీజ్ చేస్తున్నాం. పోనీ ఒకసారి మీ నెంబర్ చెప్పండి నాకు, ఫోన్ 63 నెంబర్. ఫోన్ నెంబర్ చెప్పగలరా? చెప్తాను ప్రభుజీ. చెప్పండి. 630 630 949 949 8381. 8381. 63094988381. 949 8381. 9498381. అంతే ప్రభుజీ. ఓకే, ఇదివరకు మీ పేరు చూసినట్టుగా గుర్తు. ఎందుకు మీరు వస్తాను ప్రభుజీ, రావట్లేదో నేను రెగ్యులర్ గా సాటర్డే సండే చెక్ చేస్తాను. జాయిన్ అవుతాను. చెక్ చేసి మళ్ళీ యాడ్ చేస్తానులేండి. మీకు అసలు ఏ మెసేజ్ రావట్లేదా భక్తి వృక్ష నుంచి? ఇప్పుడు రావట్లేదు ప్రభుజీ, ఈ మధ్య రావట్లేదు, లింక్స్ రావట్లేదు, అందుకనే జాయిన్ అవ్వట్లేదు. ఓకే ఓకే, నేను యాడ్ చేస్తాను. మళ్ళీ ఏదో మిస్ అయి ఉంటుంది, నంబర్ యాడ్ చేస్తాను. మీరు ఏ ఊరు మాట్లాది? ఇక్కడ పొన్నూరు ప్రభుజీ, గుంటూరు దగ్గర. తెనాలి టెంపుల్ కి వెళ్తా ఉంటాం. శ్రీనివాస్ ప్రభుజీ ఆన్లైన్ లో క్లాసులు చెప్తారు కదా, అవన్నీ వింటాం. భగవద్గీత అవి చదువుతూ ఉంటాం, భాగవతం. ఓకే ఓకే, మీ యాడ్ చేస్తాను మాతాజీ తప్పకుండా వెంటనే. సరే, ఓకే ప్రభు, క్లోజ్ చేద్దాం అయితే. ఓకే ప్రభు. ఇవాళ నరసింహస్తుతి పాడతారా ఇవాళ? నాగరాజ్ మాతాజీ, మీరు నరసింహస్తుతి పాడగలరా? పాడతాను ప్రభుజీ. నరసింహస్తుతి పాడండి మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. చెప్పండి మాతాజీ. నరసింహ ప్రణామం చెప్పనా ప్రభుజీ? మా నాగరాజ్ మాతాజీ పాడుతున్నారు. ఓకే ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. బండ తేలిపోయినట్లు అయిపోతుంది. నాగరాజ్ మాతాజీ టాబ్లెట్లు వదలొద్దు. సింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యకాశీపూర్వక్షః శిలటంకానకాలాయే ఇతో నరసింహ పరతో నరసింహ ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహ్యనృసింహ హృదయే నృసింహో బాహ్యనృసింహ హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నకామద్భుత శృంగ దళిత హిరణ్య కశపుతను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నకామద్భుత శృంగ దళిత హిరణ్య కశపుతను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్
జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ధన్యవాదాలు మాతాజీ. వాంఛా కల్పతరుభ్యస్య క్లోజ్ చేయండి మాతాజీ పాడి. ఓకే ప్రభు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మాతాజీ చెప్పినట్టుగా అందరూ శనివారం ఆదివారం మీరు ఎక్కడా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా భక్తి ఉషా కార్యక్రమాలకి హాజరవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ. అందరికి